శ్రోతలకు నమస్కారం. క్రికెట్ నగరం పాడ్కాస్ట్‌కు స్వాగతం, సుస్వాగతం. ఐపీఎల్ మొదలయ్యి దాదాపుగా ఆల్మోస్ట్ 10 రోజులైతోంది. అన్ని టీములు చెరొక 2, 3 మ్యాచ్‌లు ఆడడం జరిగింది. కొత్త టీములు ఎలా ఆడతాయనుకుంటే వాళ్ళు పాత టీముల కంటే బాగా ఆడుతున్నారు. ముఖ్యంగా చాంపియన్ టీమ్స్ కంటే. ఈ ఐపీఎల్ ముచ్చట్ల గురించి మాట్లాడుకోవడానికి మనతో ఎప్పట్లానే రాజు ఉన్నాడు. సో రాజు, 1 వీక్ ఆఫ్ ఐపీఎల్ అసలు ఎలా అనిపిస్తుంది? 10 టీమ్ ఐపీఎల్ కాబట్టి జనరల్‌గా మనకి కొన్ని టీమ్స్‌కి ఎక్కువ గ్యాప్ రావడం వల్ల స్టార్టింగ్‌లో కొంచెం అదొక రకమైన ఇండిఫరెంట్ ఫీలింగ్‌లా ఉంది. బట్ నాకు తెలిసి సీజన్ స్టార్ట్ ఇప్పుడు ఆల్రెడీ ఇంకా స్లోగా కంటిన్యూయస్‌గా ఇంకా డబుల్ హెడర్స్ ఇవన్నీ ఇంకా స్లోగా మొదలవుతాయి కాబట్టి ఐ థింక్ ఇప్పటివరకు క్వాలిటీ అయితే గేమ్ క్వాలిటీ అయితే సూపర్ ఉంది. ఎందుకంటే పిచెస్ అన్నీ మంచి ఫ్రెష్ ట్రాక్స్. సో, స్టార్టింగ్‌లో ఎప్పుడు కూడా మనకి ఆల్మోస్ట్ హై స్కోరింగ్ గేమ్స్ కనబడతాయి. సో, అదే ట్రెండ్ కొనసాగుతుంది. సో, ఇప్పుడు మనకి క్లియర్‌గా అంతకుముందు గత 2 సంవత్సరాలు ఆ దుబాయ్ కండిషన్స్‌లో జరిగినప్పుడు గేమ్స్‌కి దీనికి మనకి క్లియర్ డిఫరెన్స్ కనబడుతుంది. అంటే మన ఇండియన్ కండిషన్స్‌లో బ్యాటింగ్ అంటే మన బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్ అనే కాకుండా స్కోర్స్ ఒకసారి మనం జస్ట్ ఒకసారి ఆన్ ఎన్ యావరేజ్ చూసుకుంటే ఆ దుబాయ్ దానికి దీనికి ఈజీగా ఒక 20, 30 డిఫరెన్స్ యావరేజ్ స్కోర్ ఉంటుంది. సో, దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇప్పటికైతే పిచ్ అన్ని కండిషన్స్ మంచి ట్రూగా ఉన్నాయి. గుడ్ ఫర్ బ్యాటింగ్ అండ్ అలాగే బౌలింగ్ కూడా ఒక విధంగా స్లోగా సహకరిస్తుందని చెప్పాలి. సో, ఇంకా బ్యాక్ ఎండ్‌కెళ్ళే కొద్దీ పిచెస్ ఆటోమేటిక్‌గా స్లో అవుతాయి. అప్పుడు స్పిన్నర్స్ గేమ్‌లోకొస్తారు. సో, యాహ్! ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే గేమ్స్ మరి బానే జరుగుతున్నాయి. మరి కొద్దో గొప్పో కొంచెం డిసప్పాయింటింగ్ విషయం ఏంటంటే మరి సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటివరకు ఖాతా అయితే తెరవలేదు. నిన్న ఖాతా తెరిచేలా కనపడ్డారు గానీ, అలా ఆశ చూపించి మోసం చేసేసారు లాస్ట్‌కి. సో, యాహ్! అంటే నాకంటే నువ్వు బాగా ఆహ్, పర్టిక్యులర్‌గా సన్‌రైజర్స్ ఆడిన ఫస్ట్ మ్యాచ్‌ని సర్లే ఏదో ఫస్ట్ మ్యాచ్ ఏదో త కొంచెం అప్‌సెట్ అయ్యి ఇంక అలా మర్చిపోదాం అని అనుకునే లోపు సెకండ్ మ్యాచ్ మరి ఆ రకంగా వాళ్ళు ఆడి ఓడిపోవడం అనేది మరి నువ్వెట్లా తీసుకుంటున్నావు దాన్ని? మోస్ట్ డిసప్పాయింటింగ్ టీము స ఈ ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్సే. అది దాంట్లో మాత్రం ఏమీ లేదు. ఇప్పుడు మనతో పాటు కింద బాటమ్ ఆఫ్ ద టేబుల్‌లో ముంబై, చెన్నై ఉన్నా గానీ, వాళ్ళు బెటర్‌గా కనిపిస్తున్నారు. ఆన్ పేపర్ ఇంకా ఫీల్డ్ మీద ఆడడం గూడా. ఓకే. వీళ్ళొక మంచి టీమే కానీ మ్యాచ్‌లో ఓడిపోయారన్నట్టు అనిపిస్తుంది. కానీ సన్‌రైజర్స్ ఎస్పెషల్లీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మాత్రం కంపరం పుడుతుంది రాజు. అంటే మా మా ఫ్రెండ్ సన్‌రైజర్స్ ఫ్యాన్. తను ముంబై ఎళ్ళాడు. తను సన్‌రైజర్స్ మ్యాచ్ కాకుండా నేను వేరే మ్యాచ్‌లోకి పోతా ఇప్పుడు అంటున్నాడు. సో, అట్లా ఉంది పరిస్థితి. అండ్ మరి నేను కూడా మరి నెక్స్ట్ మంత్ ముంబై ఎళ్లి మ్యాచ్‌లు చూద్దాం అనుకున్నా 2, 3. కానీ ఇప్పుడు ఇట్లా ఆడుతుంటే మరి పోయే మొత్తం ఇంట్రెస్ట్. నీరసం తెప్పించేసారంటావు సన్‌రైజర్స్ వాళ్ళు. నీ మాటల్లో ఆ నిరాశ, నిస్పృహ చాలా స్పష్టంగా కనబడుతున్నాయి రాహుల్. కానీ ఒక్క విషయం అంటే నేను హానెస్ట్‌గా చెప్పాలంటే కొంచెం క్రిటికల్‌గా అనలైజ్ చేయాలంటే, ఇప్పుడు మరీ ఏదో టూ ఎర్లీగా మాట్లాడేస్తున్నట్టు అనిపించొచ్చు కొంతమందికి. బట్ ఒక్కటి చెప్తాను. ఇప్పుడు ఆహ్, ఎప్పుడు కూడా నీకు మేనేజ్‌మెంట్ మనం ఎవరిని తెచ్చుకుంటున్నాము అనేది చాలా టీమ్స్ ముందుగానే బ్యాక్‌గ్రౌండ్‌గా చాలా కసరత్తు చేసుకొని వాళ్ళు బ్యాక్‌గ్రౌండ్ స్టాఫ్‌ని చాలా అంటే మనం అంతకుముందు కూడా ఇప్పుడు కొన్ని టీమ్స్ బ్యాక్‌గ్రౌండ్ స్టాఫ్ వాళ్ళ ఇంపార్టెన్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం మనం ప్రివ్యూస్‌లో. సో, ఇక్కడ మనం చూసుకుంటే సన్‌రైజర్స్‌కి బ్రెయిన్ లారా ఉన్నాడు. లెజెండ్. ఇంకా డేల్ స్టెయిన్, ఇంకా టామ్ మూడీ, ఇంకా బ్రాడ్ హార్డిన్. సో, చాలామందున్నారు ఇట్లా. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఇంతమంది లెజెండ్స్‌ని పెట్టుకొని 'ముత్తయ్య మురళీధరన్' ఉన్నాడు మర్చిపోయాం స్పిన్ లెజెండ్. సో, ఇంగ్లీష్‌లో మామూలుగానే సామెత అంటారు చూడు. టూ మనీ కుక్స్ స్పాయిల్ ద ఇదని చెప్పి. సో, అట్లాగా నాకు నిజంగా హానెస్ట్‌గా చెప్తున్నా సన్‌రైజర్స్ ఒకప్పుడు టీమ్‌కి అంటే ఆహ్, కొద్దో గొప్ప ప్లేయర్స్ ఉన్నా లేకపోయినా ఎలాగోలా నెట్టుకొచ్చే ఆ ఫైట్ కనపడేది. కానీ ఎందుకో ఈ సీజన్ అనవసరంగా టూ మెనీ బిగ్ షాట్స్‌ని తెచ్చుకొని మన వాళ్ళు దే షాట్ దెమ్‌సెల్వ్స్ ఇన్ ద ఫుట్ అనే ఫీలింగ్ నాకు ఇప్పుడే మొదలైంది. ఎందుకు చెప్తాను దానికి రీజన్ చెప్తున్నా. ఇప్పుడు ఎయిడెన్ మార్క్రమ్ ఈజ్ టెస్ట్ మ్యాచ్ ఓపెనర్ ఎయిడెన్ మార్క్రమ్. సో, మార్క్రమ్ లాంటి వాళ్ళని టీమ్‌లో పెట్టుకొని మిడిల్ ఆర్డర్‌లో ఆడిచ్చి కేన్ విలియమ్సన్ ఈజ్ లైక్ తను సన్‌రైజర్స్‌కి వెన్నెముక్క లాంటివాడు. లిటరల్‌గా టీమ్‌ని క్యారీ చేసే కెప్టెన్ అండ్ అలాగే బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్‌లో కూడా కేన్ విలియమ్సన్ హాస్ ద బిగ్గెస్ట్ రోల్ ఇన్ ద టీమ్. ఎందుకంటే తను సన్‌రైజర్స్‌కి గత కొద్ది సంవత్సరాలుగా ఆడుతున్నాడు. సో, హీ నోస్ హౌ టు స్టీర్ ద టీమ్, హౌ టు గెట్ ద పాజిటివ్ రిజల్ట్స్ ఇవన్నీ గూడా. కానీ ఇక్కడ చూసుకుంటే కేన్ విలియమ్సన్ ఓపెనింగ్ పంపిస్తున్నారు. నీకు ఒక్కసారిగా కేన్ విలియమ్సన్ నీకు పవర్ ప్లేలోనే ఔట్ అయిపోతే, తర్వాత వచ్చేవాళ్ళు ఎంత నికోలస్ పూరన్ అయినా, ఎంత మార్క్రమ్‌లైనా, ఎంత అబ్దుల్ సమద్‌లైనా
మ్యాచ్ ఎలా సమాధి జరిగిపోతుందో మ్యాచ్ మనకి కనబడుతుంది. ఇప్పుడు 'వాషింగ్టన్ సుందర్' లాంటి వాళ్ళేమో మరీ టూ లోవర్ డౌన్ ది ఆర్డర్‌లా కనిపిస్తుంది. ఎందుకో నాకు ప్రివ్యూ మాట్లాడుకున్నప్పుడు ఎందుకో కొంచెం బానే అనిపించింది కానీ, ఇప్పుడు ఆన్ ద ఫీల్డ్ పెర్ఫార్మన్సెస్ చూస్తుంటే ఇప్పుడు నిన్న కొన్ని రెక్టిఫై చేసుకున్నారు. ఇప్పుడు 'వాషింగ్టన్ సుందర్‌ని' పవర్ ప్లేలో యూజ్ చేయడం ఇలా కొన్ని కొన్ని మిస్టేక్స్‌ని బానే రెక్టిఫై చేసుకున్నారు. కానీ నువ్వన్నట్టుగా బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్ పరంగా ఆ లైనప్ అయితే నాకైతే 100% కంప్లీట్‌లీ నాట్ సాటిస్ఫైడ్. దానికి రీజన్ ఏంటంటే విలియమ్సన్ ఓపెనింగ్ ఆడకూడదు. నా బలమైన వాదనైతే అదే. ఇంకా వేరే మనము డిబేట్ చేసుకోవచ్చు. ఈ ప్లేయర్ ఇక్కడ ఆడొచ్చా? ఈ ప్లేయర్ అక్కడ ఆడొచ్చా అని. కానీ విలియమ్సన్ ఓపెనింగ్ ఈస్ ఎ బిగ్ క్రాస్ మార్క్ ఫర్ మీ నన్నడిగితే. యాహ్! నేను గూడా ఆ మాట మీద ఏకీభవిస్తాను. సో, నంబర్ 3 పర్ఫెక్ట్ స్లాట్ విలియమ్సన్‌కి. అర్లీ వికెట్ పడితే తను కన్సాలిడేట్ చేసి ఇన్నింగ్స్‌ని యాంకర్ చేయొచ్చు. అట్లా కాకుండా తనను ఓపెనింగ్ పంపించేసి నీకు అలాంటి చోట్లే ఇక్కడ రాహుల్ త్రిపాఠి రోల్ చాలా ఇంపార్టెంట్. ఆ! అదే నువ్వు రాహుల్ త్రిపాఠి పక్కా పవర్ ప్లే స్పెషలిస్టు. అట్లా ఒకళ్ళు కేన్‌ని ఓపెనింగ్ చేపియాలంటే త్రిపాఠి రావాలి ఓపెనింగ్. అవును. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం రాహుల్ చాలా కండిషన్స్‌లో బాల్ ఖచ్చితంగా ఫస్ట్ 4 ఓవర్స్‌లో స్వింగ్ అనేది అవుతుంది. ఇప్పుడు బ్యాటింగ్ ఫస్ట్ అయినా, బ్యాటింగ్ సెకండ్ అయినా నీకక్కడ స్వింగ్ సహకరిస్తుంది. సో, నువ్వెంత తోపు బ్యాట్స్‌మన్ అయినా సరే, స్వింగింగ్ కండిషన్స్‌లో ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్లీ వల్నరబుల్. ఇప్పుడు నికోలస్ పూరన్ అయినా, ఏడెన్ మార్కరమ్ అయినా, అబ్దుల్ సమాద్ అయినా, కేన్ విలియమ్సన్ అయినా ఎవ్వరైనా సరే ఓపెనింగ్ స్లాట్‌లో ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్లీ వల్నరబుల్. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే 'కేఎల్ రాహుల్' తను కూడా టెస్ట్ మ్యాచ్‌లో ఓపెనింగ్ ఆడతాడు. వన్ డేస్‌లో ఆడాడు. టీ20s ఆల్ ఫార్మాట్స్‌లో గత కొద్ది కాలంగా ఇండియా కన్సిస్టెంట్‌గా ఆడుతున్నాడు. తనే ఒక ఔట్ స్వింగర్‌ని ఫస్ట్ బాల్ నిక్ చేసాడు. ఆ ఫస్ట్ మ్యాచ్‌లో. సో, ఇట్స్ ఓకే. ఇప్పుడు స్వింగింగ్ కండిషన్స్ ఉన్నప్పుడు ఎక్కువ శాతం ఆ ఓపెనర్స్ కొంచెం వల్నరబిలిటీ ఉంటది. కానీ నీకు రాహుల్ త్రిపాఠి తను మహారాష్ట్ర నుంచి వచ్చి ఈ కండిషన్స్ అన్నిట్లో చాలా ఆడాడు. అండ్ అలాగే కేకేఆర్‌కి అంతకుముందు ప్రూవ్ కూడా చేసుకున్నాడు. తను నిన్న ఆ పొజిషన్‌లో వచ్చిన తర్వాత తను ఎట్లా ఆడాడనేది చూసాం మనం. నంబర్ 3 లోనే కదా నిన్న వచ్చింది రాహుల్ త్రిపాఠి. సో, నంబర్ 3 వచ్చి ఎంత ఫియర్‌లెస్‌గా ఆడాడు, త్రిపాఠి ఎంత నంబర్ 3 వచ్చాడు. అటాకింగ్‌గా యెస్. ఆడాడని చూసాం. సో, అట్లాంటి ప్లేయర్స్ దగ్గర నుంచి ఇఫ్ యూ వాంట్ టు స్క్వీజ్ మాక్సిమం ఔట్ ఆఫ్ సచ్ ప్లేయర్స్, ఐ థింక్ ద బెస్ట్ ప్లేస్ టు ఫిట్ దెమ్ ఈస్ తను ఓపెనింగ్ ఆడాడు. తనకు అలవాటైందే మహారాష్ట్రకి ఆడతాడు ఓపెనింగ్, కేకేఆర్‌కి ఆడాడు. రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్‌కి ఆడాడు. సో, అట్లాంటివి ఇప్పుడు ఇన్ కేస్ ఇప్పుడు టాప్ ఆర్డర్‌లో ఒక వికెట్ పడిపోతే దెన్ కేన్ విలియమ్సన్స్ రోల్ విల్ బి టు కన్సాలిడేట్ అండ్ దెన్ హీ కెన్ స్టార్ట్ అటాకింగ్. ఎందుకంటే కేన్ విలియమ్సన్ స్పిన్ కూడా సమర్థవంతంగా ఆడగలడు. ఇప్పుడు మనం చూస్తున్నాం నికోలస్ పూరన్‌కి ఒక ఆబ్వియస్ వీక్‌నెస్ ఉంది. తను స్పిన్ ఎస్పెషల్లీ బాల్ తనని అవే టర్నింగ్ బాల్స్ వేసినప్పుడు ఖచ్చితంగా తను స్ట్రగుల్ అవుతాడు. సో, ఏమో ఒకటి గుర్తెచ్చుకుంటే నాకు చాలా పాయింట్లు గుర్తొస్తున్నాయి. బట్ ఐ యామ్ సివియర్‌లీ డిసప్పాయింటెడ్ విత్ ఎస్ఆర్‌హెచ్. ఖచ్చితంగా బ్యాటింగ్ లైనప్ చేంజ్ చేసుకోకపోతే మాత్రం వాళ్ళ రిజల్ట్స్ టాలీ మాత్రం అలాగే ఉంటది. అండ్ ఐయామ్ అఫ్రైడ్ దే మైట్ ఎండ్ అప్ ఫినిషింగ్ ఇన్ ద బాటమ్ హాఫ్ ఇఫ్ దే కంటిన్యూ విత్ ద సేమ్ ప్లాన్. ఎస్పెషల్లీ బ్యాటింగ్. అవును రాజు. దానిలో మాత్రం ఏం సందేహం లేదు. ఇప్పుడు అభిషేక్ శర్మ టాలెంటెడ్ అని తెలుసు గానీ, ఎందుకో తనకి ఇప్పుడు ఈ లెవెల్ ఆఫ్ పేస్ బౌలింగ్ మీద తను ఓపెనింగ్ కరెక్ట్ కాదని అనిపిస్తుంది. సో, ఫస్ట్ చేంజ్ ఈ థర్డ్ మ్యాచ్ నుంచి అదైతే చూడాలనుకుంటున్నాను నేను. అభిషేక్ శర్మ ఓపెనింగ్ కాకుండా కింద ఆడాలి. మేబీ సుందర్‌ని పైన ఆడిపియాలి. సుందర్ మనం చూసాం ఫస్ట్ మ్యాచ్‌లో పేస్ బౌలింగ్ ఎట్లా ఆడాడో. సో, మనం ఇక్కడే గాదు, మనం ఆస్ట్రేలియాలో టెస్ట్ మ్యాచ్ లెవెల్‌లో చూసాము. సుందర్ పేస్ బౌలింగ్ మీద ఎంత బాగా ఆడగలడో. సో, తనని ప్రమోట్ చేసి తనను ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా పెట్టుకొని ఇప్పుడు అభిషేక్‌ని బెంచ్ చేయడం కరెక్ట్ నన్నడిగితే. ఇంకా మోస్ట్ పజిలింగ్ థింగ్ ఏందంటే ఇప్పుడు బౌలింగ్ ఆప్షన్స్ అనుకున్నాం. ఇప్పుడు మార్క్రమ్ బౌలింగ్ ఆప్షన్, అభిషేక్ కూడా బౌలింగ్ ఆప్షన్ అనుకున్నాం. కానీ వీళ్ళిద్దరిని అసలు సరిగ్గా వాడుకుంటున్నట్టు అనిపియట్లేదు. ఎస్పెషల్లీ మార్క్రమ్‌కి ఒక్క ఓవర్ కూడా ఇయలే 2 మ్యాచ్‌ల్లో. సమద్‌కి ఒక ఓవర్ ఇచ్చారు. ఈ సెకండ్ మ్యాచ్‌లో ఫస్ట్ ఓవర్‌లో అభిషేక్ ఒక ఓవర్ ఇచ్చారు. సో, అంటే బౌలింగ్ ఆప్షన్స్‌ని కూడా సరిగ్గా రొటేట్ అంటే ఇంక అంటే 'వాషింగ్టన్ సుందర్' వాడుకోవట్లే ఉండేసరికి ఇంక అనిపిస్తుంది 'మార్కరమ్' స్మార్ట్‌గా. ఎందుకులే ఇద్దరు ఆఫ్ స్పిన్నర్సే గదా! మనకి బెటర్ బెట్ 'వాషింగ్టన్ సుందర్' అని 'మార్కరమ్‌ని' కంప్లీట్‌గా లైట్ తీసుకుంటున్నారు. కానీ తను టీ20 వరల్డ్ కప్‌లో కూడా చాలా శాతం బానే ఏసాడు ఓవర్స్ 'మార్కరమ్'. సో, హీ కెన్ బి యుటిలైజ్డ్ యాస్ ఎ సిక్స్త్ బౌలింగ్ ఆప్షన్. సో, 'ఉమ్రాన్ మలిక్' గురించి ఏమంటావు అసలు? మన రిటెన్షన్స్‌లో మరి 'అబ్దుల్ సమాద్‌ని', 'ఉమ్రాన్ మలిక్' లాంటి వాళ్ళని రిటైన్ చేసుకున్నారు. సో, 'ఉమ్రాన్ మలిక్' అయితే ఇప్పటి వరకు నాకు తెలిసి ఇప్పుడు సీజన్‌లో ఇప్పటి వరకు తను వేసినంత ఫాస్ట్‌గా అయితే ఎవరు బౌలింగ్ వేయట్లేదు. పేస్ అయితే కరెక్ట్‌గానే ఉంది. సో, వేరే విషయాలు ఇంకేం గమనించావు మరి ఆ కుర్రోడిలో?
అది అందరూ అనుకుంటున్నట్టే పేస్ ఒక్కటే సరిపోదు రాజు. అదైతే క్లియర్‌గా కనిపించింది. నిన్ననే కనిపించింది. నిన్న దీపక్ కూడా ఎట్లా కొట్టాడు 152, 153 ఆల్మోస్ట్ పేసేస్తున్నా గానీ అసలు చీమ కూడా కుట్టినట్టు అనిపియలే బుడాకైనా, కేఎల్‌కైనా. నీకు అంత పేసేస్తున్నప్పుడు మార్జిన్ చాలా తక్కువుంటది నీకు మంచి బ్యాటింగ్ పిచెస్ పైన. అండ్ ఇంకొకటి ఏంటంటే బౌన్స్. నీకు జనాలు పేస్, 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 పేస్ అంటారు గానీ యాక్చువల్‌గా పేస్ కజిన్ బ్రదర్ బౌన్స్ గురించి అందరూ అండర్ ఎస్టిమేట్ చేస్తారు. ఇప్పుడు కైల్ జేమిసన్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు వాళ్ళకి పేస్ ఎక్కువ లేకపోయినా బౌన్స్ వల్ల వాళ్ళు వేస్తున్నది 130 అయినా గానీ నీకు బాల్ చాలా గట్టిగా వస్తున్నట్టు అనిపిస్తది. సో, అది ఇప్పుడు ఉమ్రాన్ మాలిక్ హైట్ అంత ఉండడు. అండ్ తన బౌలింగ్ యాక్షన్ కూడా నీకు అట్లా నీకు బౌన్సే వచ్చే టైప్ కనిపియదు. కరెక్ట్‌గా బౌలింగ్ యాక్షన్ ఎట్లుంటదంటే నీకు బ్యాట్ మీదకి బాల్ వచ్చేటట్టు ఉంటది బౌలింగ్ యాక్షన్ ఉమ్రాన్ మాలిక్. సో, అది ఎట్లనో అట్లా మరి నీకు హై స్కిల్ ఉండాలి. నీకు స్వింగ్ లేదు. స్వింగ్ అసలు ఇంతవరకు కూడా కొంచెం సీమ్ మూవ్‌మెంట్ గాని, స్వింగ్ గాని ఏం కనిపియట్లేదు ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో. ఇంకా వేరియేషన్స్ కూడా తను ఏయట్లే. ఒక రకంగా నాకు తెలిసి రోల్ ఇచ్చుండుంటారు. ఓకే. నువ్వు స్లోవర్ బాల్ ఈ బాల్ ఏమి ఏయడానికి లేదు. ఏస్తే వికెట్లు ఇరిగిపోవాలి అంతే అని చెప్పుంటారు. కానీ దానిలో కూడా పద్ధతి కొంచెం ఉండాలి. ఓ పద్ధతి, ఒక ప్లానింగ్, ఒక విజన్ ఉండాలంటావు. అంటే ఆ! ఉండాలి. అండ్ మళ్ళీ కంట్రోల్ గూడా ఉండాలి అవునవును. ఎగ్జిక్యూట్ చేయడానికి. నిన్న ఫుల్ టాస్‌లు గూడా పడ్డాయి. నీకు 150 స్పీడ్‌లో. ఫుల్ టాస్ పడితే ఏం లాభం? సో, ఏదో సంథింగ్ హి హాస్ టు అవును. డూ. ఇది మాత్రం ఐపీఎల్ లెవెల్‌కి సరిపోదు. ఈ ఇంత ఈ ఒక్క పేస్ ఒక్కటే సరిపోదు. ఇప్పుడు నిన్న అవేష్ ఖాన్ చూడు. తను మిడ్ 140సే ఏస్తున్నాడు. అయినా గాని మరి మ్యాచ్ టర్నింగ్ స్పెల్ ఏయలేదా? పవర్ ప్లేలో 2 వికెట్లు, డెత్‌లో 2 వికెట్లు. ఎట్లా తీసాడు మరి? 150 ఏమన్నా ఏస్తున్నాడా? 150 దగ్గరికి కూడా పోవట్లే. 145 ఏస్తున్నాడు మ్యాక్స్ అంతే. కానీ ఏంటి తను గుద్దుతున్నాడు. పిచ్‌ని గుద్దుతున్నాడు గట్టిగా. నీకు బాల్‌ని లేపుతున్నాడు. సో, ఆ స్కిల్ ఎట్లా నీకు ఈ పేస్ ఒక్కటి సరిపోదు. సో, అట్లాంటివి ఉండేంత వరకు మనం ఓటమిలు చూడాల్సిందే. నాకు చాలా బాధాకరమైన విషయం ఏందంటే, భువీ అంత మంచిగా ఏస్తున్నా గానీ, మిగతా బౌలర్‌లు ఎవరు సపోర్ట్ చేయడానికి లేరు అనే విషయం. ఫస్ట్ మ్యాచ్‌లో సుందర్ కూడా సరిగ్గా ఏయలేదు. బట్ ఈ రొమారియో షెపర్డ్ కూడా మనం అనుకున్నట్టే తను 4 ఓవర్స్ బౌలర్‌గా అయితే నాకైతే అంత అంత సమంజసంగా అనిపియదు నాకు. తను 2-3 ఓవర్స్ ఏసి ఇంకో బౌలింగ్ ఆప్షన్‌తో తను ఓవర్‌గా కవర్ కవర్ చేయాలనిపిస్తది. కానీ మనకేముంది మన బ్యాలెన్స్ ఎట్లుందంటే మనము ఇంకా వేరే బౌలర్‌లని ఆడిపియడానికి అవును లేదు. రాహుల్. ఓవరాల్‌గా అయితే డిసప్పాయింటింగ్ అనే చెప్పాలి. అంటే మరి ఇంకా ముందుకెళ్ళే కొద్దీ ఇప్పుడు ఆ ఫస్ట్ మ్యాచ్‌లో రాజస్థాన్‌తో అయితే ఎంత ఘోరంగా అసలు ఈ నో బాల్స్‌లో వికెట్లు, ఫ్రీ హిట్‌లు, అంటే ఇప్పుడు తెలుస్తుంది గదా! కెప్టెన్సీ షూస్‌లో ఉండడం అనేది అంత ఈజీ కాదు. ఇప్పుడు విలియమ్సన్ ఓకే. హి ఈస్ డెఫినెట్‌లీ ఫార్ బెటర్ కెప్టెన్ దాన్ డేవిడ్ వార్నర్ అనేది ప్రపంచం మొత్తం తెలిసిన విషయమే. కానీ ఐపీఎల్ టీమ్‌ని మేనేజ్ చేయడం అనేది అండ్ అందులోకి ఆహ్, టీమ్‌కి ఆ 2 పాయింట్లు తీసుకురావడం గెలుపుతో అనేది ఎంత సాహసమైన విషయం అనేది మనకు ఆల్రెడీ కనపడింది. ఇప్పుడు నిన్న ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ మనం ఊరికే ఫ్రీగా సమర్పించేసాం 2 పాయింట్లు. సో, ఇప్పటికే నెట్ రన్ రేట్ ఫస్ట్ మ్యాచ్‌తో హర్ట్ అయ్యి ఉన్నామంటే, నిన్న గెలవాల్సిన మ్యాచ్‌ని కూడా ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌ను మనోళ్ళు మరి అలా చేశారు. సో, ఎనీవేస్ ఇలా మాట్లాడుకుంటే మనకు చాలా పాయింట్స్ వస్తాయి. కానీ ఇంకా మిగిలిన అన్ని టీమ్స్ గురించి మనం కవర్ చేయాలి కాబట్టి లెట్స్ మూవ్ ఆన్ ఫ్రమ్ ఎస్ఆర్‌హెచ్. సింపుల్, నాకైతే 2 పాయింట్లు ఎస్ఆర్‌హెచ్‌కి సంబంధించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బ్యాటింగ్ ఆర్డర్ ఖచ్చితంగా చేంజ్ చేయాలి. బిగ్ నో ఫర్ విలియమ్సన్ ఓపెనింగ్ నన్నడిగితే. అండ్ రెండోదేంటంటే బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లో దే హావ్ టు బ్రింగ్ ఇన్ మార్కో యాన్సన్ అండ్ దే హావ్ టు డ్రాప్ రొమారియో షెపర్డ్. ఎందుకంటే నువ్వు చెప్పినట్టుగానే నాకు కూడా షెపర్డ్ బౌలింగ్ పైన అంత కాన్ఫిడెన్స్ లేదు. ప్యూర్‌గా తన బిగ్ హిట్టింగ్ ఎబిలిటీ గురించే అనుకుంటే నాకు తెలిసి మన దగ్గర ఎనఫ్ బ్యాటింగ్ డెప్త్ ఉంది. అండ్ మార్కో యాన్సన్ మరీ అంత బ్యాటింగ్ గూడా రానంత అంత అసమర్థుడైతే కాదు. తను ఖచ్చితంగా హి కెన్ హ్యాండిల్ ద బ్యాట్. ఏదో ఒకటో రెండో అలా ఇప్పుడు నిన్న ఒక ఫుల్ టాస్ ఏస్తే రొమారియో షెపర్డ్ ఎలా 6 కొట్టాడో, మార్కో యాన్సన్ దగ్గర కూడా ఈక్వల్ కేపబిలిటీ ఉంది. సో, ఇప్పటికైతే ప్రస్తుతానికి నా నా నేను గుర్తించిన విషయాలైతే ఆ 2 మెయిన్. ఆ స్లాట్స్, ఆ బ్యాటింగ్ పొజిషన్‌దొకటి ఇది చేంజ్ చేస్తే ఇంకా అభిషేక్ ఓపెనింగ్ యాహ్! గూడా అభిషేక్ చేయడానికి స్టిల్ ఐ వీల్లేదు. విల్ గివ్ హిమ్ ఎ బెనిఫిట్ ఆఫ్ డౌట్. ఎందుకంటే ఇప్పుడు ఫ్రెష్ స్టార్ట్ కదా! ఇప్పటి వరకు తనకి ఆ రోల్ కంటిన్యూయస్‌గా బ్యాక్ చేయలేదు. అంతకుముందు కూడా ఒకటో, రెండు సార్లు అలా ఇచ్చి 1 ఆర్ 2 మ్యాచెస్‌కి ట్రై చేసి అలా జరగడం జరిగింది కానీ, తను కంటిన్యూయస్‌గా ఒక 5 ఆర్ 6 మ్యాచెస్ బ్యాక్ చేయలేదు. సో, మేబీ ఐ విల్ స్టిల్ గివ్ హిమ్ ఎ లిటిల్ బెనిఫిట్ ఆఫ్ డౌట్. కానీ విలియమ్సన్ చెప్పినట్టుగా తను ఓపెనింగ్ నుంచి తప్పుకొని నంబర్ 3 ఉండాలి. సో, ఎనీవేస్ లెట్స్ మూవ్ ఆన్. అండ్ ఇప్పుడు మనం సీఎస్‌కే గురించి మాట్లాడుకుందాం. చెన్నై సూపర్ కింగ్స్ గురించి. సో, టేబుల్‌లో మనము లాస్ట్ ప్లేస్‌లో ఉంటే 10థ్ ప్లేస్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు 3 మ్యాచ్‌లో 3 ఓడిపోయి వాళ్ళు నైన్త్ స్లాట్‌లో ఉన్నారు.
సో, ఒక విధంగా చెప్పాలంటే మరి వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఐ మీన్ చెన్నై సూపర్ కింగ్స్ సపోర్టర్స్ కూడా హర్ట్ అయ్యి ఉంటారు. ఎందుకంటే జనరల్‌గా వాళ్ళు నాకు తెలిసి ఏదో రికార్డ్ మొన్న జరిగింది. ఒక ఫస్ట్ 2 మ్యాచెస్ ఒక సీజన్‌లో ఓడిపోవడం అనేది ఇప్పటివరకు జరగలేదంట చెన్నై సూపర్ కింగ్స్‌కి. ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్. సో, అంటే సడెన్‌గా ఎంఎస్ ధోని కరెక్ట్‌గా ఇంకా ఐపీఎల్ ఇంకో 4, 5 రోజుల్లో జరుగుతుందనగా తన కెప్టెన్సీ నుంచి తప్పుకొని పాపం జడ్డూని హాట్‌స్పాట్‌లో పెట్టేసాడంటావా? లేదు అసల వాళ్ళ టీమ్ కాంబినేషన్సే అంటే సరిగ్గా లేవంటావా? 'దీపక్ చహర్' చాలా పెద్ద మిస్ అబ్బా! అక్కడ తను లేని లోటు క్లియర్‌గా కనిపిస్తోంది. ఇప్పుడు 'ఠాకూర్' గూడా లేడు గదా! నువ్వు వాళ్ళకి సెట్ బౌలింగ్ లైనప్ ఉండే. 'ఠాకూర్' రన్స్ ఇచ్చినా గాని వికెట్లు తీసేవాడు. గోల్డెన్ బాయ్. ఇప్పుడు తను మిస్సింగ్ అయ్యేటప్పటికి ఇప్పుడు మొత్తం అంతా నీకు బ్రావో మీద పడుతుంది. ఈ జరిగిన 3 మ్యాచ్‌ల్లో చూసుకుంటే ఓపెనింగ్ బౌలర్‌లు సావగొడుతున్నారు. తర్వాత బ్రేవో వచ్చి కొన్ని టైట్ ఓవర్‌లేసి కొద్దిగా కంట్రోల్ చేస్తున్నాడు. కానీ తర్వాత చివరికి మళ్ళీ స్కోర్ ఎళ్ళిపోతుంది నీకు. జడేజా మనకెప్పుడు తెలుసు. అంటే కొంచెం ఫ్లాట్ వికెట్స్ పైన తను అంత గొప్ప టీ20 బౌలర్ ఏం కాదు. కానీ ఒక లెగ్ స్పిన్నర్‌ని వాళ్ళు ఆడించలేకపోవడం అది ఇంకో నెగెటివ్ పాయింట్. అంటే బేసికల్లీ సీఎస్‌కే అట్లనే ఆడతారు నీకు. ఆప్షన్స్ ఎక్కువుంటాయి. ఇప్పుడు బ్రావో, ప్రిటోరియస్ ఇట్లాంటి బౌలర్స్ ఉంటారు. శివం దూబే. బట్ ఆ ఓపెనింగ్‌లో నీకు దీపక్ చాహర్ ఏసే స్పెల్ ఉంటది కదా! 3 ఓవర్స్. అక్కడ తను ఎంత టైట్‌గా ఏస్తాడో, వికెట్లు తీస్తాడో. అది ఆ రోల్‌కి రిప్లేస్‌మెంట్ లేకపోయేటప్పటికి ఐ థింక్ అండ్ సర్ప్రైజ్ ఏం కాదు వాళ్ళ రిజల్ట్స్. సో, అండ్ ఇంకో విషయం ఏంటంటే మోయిన్ అలీ ఆఫ్ కనిపిస్తున్నాడు కొద్దిగా. అది కొంచెం హర్ట్ చేస్తుంది. అండ్ గైక్వాడ్ కూడా ఇంకా ఫామ్ దక్కించుకున్నట్టు లేడు. మరి ఎందుకో ముస్తాక్ అలీ అప్పుడు కొడితే సెంచరీ కొట్టేటప్పుడు విజయ్ హజారే, ముస్తాక్ అలీ మొత్తం బాగా ఆడాడు. మరి అదే సేమ్ ఫార్మర్ ఐపీఎల్‌లో క్యారీ చేయలేకపోతున్నాడు. సో, అది నా దృష్టిలో ఇక వాళ్ళు సీఎస్‌కే వాళ్ళు మేబీ ఆన్ రూట్ టు నాట్ గోయింగ్ టు ద ప్లే ఆఫ్స్ మరి. అవును. మరి 'దీపక్ చహర్' రికవర్ అవుతున్నాడంట. సో, చాలామంది ఎక్సైటెడ్‌గా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు 'దీపక్ చహర్' స్క్వాడ్‌లోకొస్తాడా అని జెప్పి. కానీ ఇప్పుడు వాళ్ళకి జరిగిన 3 మ్యాచ్‌లు చూసుకుంటే 2 కన్విన్సింగ్‌గా ఓడిపోయారు. ఒకటొచ్చేసి 54 రన్స్‌తో పంజాబ్ కింగ్స్ తోటి ఓడిపోయారు. అండ్ ఇంకొకటి ఫస్ట్ ఓపెనింగ్ మ్యాచ్‌లో కోల్కతా నైట్ రైడర్స్‌తో ఓడిపోయారు. సో, ఫస్ట్ మ్యాచ్ అంటే ఓకే. అండర్‌స్టాండబుల్. అది వాళ్ళు కండిషన్స్‌ని సరిగ్గా అసెస్ చేయలేకపోయారు. పవర్ ప్లేలోనే చాలా వికెట్స్ కోల్పోయారు. లాస్ట్‌కి జడేజా, ధోని అలా నెట్టుకొచ్చి లాస్ట్‌లో ధోని ఒక 50 కొట్టాడు. కొంచెం కష్టపడి స్కోర్‌ని రెస్పెక్టబుల్ స్కోర్‌కి తీసుకెళ్ళాడు. కానీ ఇట్ వాస్ నెవర్ గోయింగ్ టు బి ఎనఫ్ అట్ ది వాంఖేడే. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ సెకండ్ మ్యాచ్‌లో వాళ్ళు దాదాపు ఇంకా గెలుస్తారు అనే టైంలో ఆ శివం దూబే 19థ్ ఓవర్ ఎయడం, 25 రన్సో ఎంతో సమర్పించుకోవడం అనేది నాకు తెలిసి పాపం చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ అయితే చాలా ఘోరంగా హర్ట్ అయ్యారు. అది చాలా క్లియర్‌గా కనబడుతుంది మనం సోషల్ మీడియా ఫాలో అవుతే. అండ్ తర్వాత మ్యాచ్‌లో దుబే ఒక 50తో రెస్పాండ్ అయినా సరే అది ఏమాత్రం సరిపోలేదు. పంజాబ్ కింగ్స్ వాళ్ళు పోస్ట్ చేసిన 181 టార్గెట్‌కి. సో, అది 54 రన్స్‌తో ఓడిపోయారు. ఒక విధంగా చెప్పాలంటే కొంచెం అంటే నన్నడిగితే ధోని ఒక 4 ఆర్ 5 మ్యాచెస్ ఆర్ 6, 7 ఏదో ఒకటి ఒక హాఫ్ ఆఫ్ ది సీజన్ కొంచెం తను ఆహ్, తనే కెప్టెన్సీ చేసి తర్వాత జడ్డు చేతిలో పెట్టుంటే బెటర్ ఏమో అని అనిపిస్తుంది. ధోనినేగా కెప్టెను. జట్టు జస్ట్ టాస్ కెప్టెన్ అంతే. అదే ఏం జరిగినా సరే ఓవరాల్‌గా లైక్ దిస్ ఈస్ డెఫినెట్‌లీ నాట్ లుకింగ్ లైక్ ది చెన్నై సూపర్ కింగ్స్ ఆఫ్ ద వరల్డ్. ఎందుకంటే చెన్నై వాళ్ళకి ఈ మ్యాచ్ ఏ సిట్యుయేషన్‌లో ఉన్నా, ఎలా ఉన్నా యూ విల్ హావ్ సమ్ 5-6 ఆప్షన్స్. అరే! వీళ్ళకి ఈ బౌలర్ ఉన్నాడు, ఈ బౌలర్ ఉన్నాడని దే యూజ్డ్ టు హావ్ ఆప్షన్స్ ఇన్ అబండెన్స్. కానీ ఇప్పుడు చూసుకుంటుంటే మొన్న పాపం డెత్ ఓవర్స్‌లో ఎవ్వరు లేక ఇంకా ఎట్లాగొట్లా మ్యాచ్‌ని ముందే క్లోజ్ చేయాలని బ్రావోని, ప ప్రిటోరియస్‌ని 18థ్ ఓవర్ కల్లా వాళ్ళది ఓవర్స్ అయిపోయినాయి. సో, చూసుకుంటే 19థ్ అండ్ 20థ్ ఓవర్‌లో వాళ్ళకి పెద్దగా ఆప్షన్స్ లేవు. ఇన్‌ఎక్స్‌పీరియన్స్డ్ శివన్ దూబే పైన అండ్ ముఖేష్ చౌదరి పైన ఆధారపడాల్సొచ్చింది. సో, నిజంగా చెన్నై సూపర్ కింగ్స్ జర్నీని ఫాలో అయిన వాళ్ళెవ్వరు కూడా అసలు ఇలాంటి విషయాలని జీర్ణించుకోలేరు. ఎందుకంటే అసలు ఆప్షన్స్ లేకపోవడం ఏంట్రా బాబు! అని జెప్పి. ఎందుకంటే మరి మేబీ వాళ్ళు ఆక్షన్ టైమ్‌లో సరిగ్గా ప్లాన్ జేసుకోలేదేమో. ఒకవేళ ఇన్ కేస్ మన ప్రీమియర్ బౌలర్‌కి ఏమైనా అయితే బ్యాకప్స్ ఎవరున్నారు? లేదు మన ఫారినర్ పేసర్స్ ఎవరున్నారు? హూ కెన్ బౌల్ ద డెత్ ఓవర్స్? ఎందుకంటే మనం మాట్లాడుకున్నాం ప్రివ్యూ టైమ్‌లో గూడా డ్వేన్ బ్రావో ఓకే. బానే ఉన్నాడు. కానీ ఫిట్‌నెస్ తను కంప్లీట్‌గా అన్ని మ్యాచెస్ ఆడగలడనేది కొంచెం స్లైట్‌లీ డౌట్‌ఫుల్ అని జెప్పి. సో, మరి ఆక్షన్ టైమ్‌లో వాళ్ళెలా ప్లాన్ జేసుకున్నారో ఏంటో మరి. అందుకేగా మరి ప్రిటోరియస్‌ని పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు బ్రావో, ప్రిటోరియస్ ఇద్దరు అవును. ఆడాల్సొస్తుంది. యాహ్!
యాహ్! బ్యాలెన్స్ ఓవరాల్ కోసం. అయితే చాలా డిసప్పాయింటింగ్ సో ఫార్ ఫర్ కానీ సీఎస్‌కే. ఒకటే ఒక పాజిటివ్ ఏంది అంటే ధోని బ్యాటింగ్. నిజంగా నాకు తెలిసి లాస్ట్ 4 ఇయర్స్‌లో దిస్ ఈస్ బెస్ట్ ధోని వి ఆర్ సీయింగ్. అసలు ఫస్ట్ మ్యాచ్ కేకేఆర్‌తో మస్తు అసలు సూపర్బ్ ఇన్నింగ్స్ అది. పాత ధోనియే అది. మనం 2018 ముందు, ఆ 2019 ముందు మనం చూసేవాళ్ళం ఇట్లాంటి ఇన్నింగ్స్ ధోని దగ్గర నుంచి ఇండియాకైనా, కానీ సీఎస్‌కేకైనా. స్పిన్ చాలా పర్ఫెక్ట్‌గా ఆడాడు. పేస్ బౌలింగ్ గూడా నీకు డెత్‌లో బాగా కొట్టాడు నీకు. సో, నాకు చాలా ఇంప్రెసివ్ అనిపించింది. ఓకే. ఇలా ఇదేంటి ఈ గ్యాప్‌లో లాస్ట్ ఐపీఎల్‌కి ఐపీఎల్‌కి మధ్యలో ఇట్లా లాభం లేదు. మనం బ్యాటింగ్ బాగా కసరత్తు చేయాలని చెప్పి డిసైడ్ అయ్యి స్టిల్ సీరియస్. అది చాలా ఇంప్రెస్ చేసింది నాకు ఆ విషయం. తను స్లాక్ ఏమి అవ్వలేదు. యాహ్! ధోని బ్యాటింగ్ ఫార్మ్ డెఫినైట్‌లీ ఇట్స్ ఎ బిగ్ పాజిటివ్ ఫర్ సీఎస్‌కే. కానీ స్పిన్ పైన ఇంకా స్ట్రగుల్ అవుతున్నాడు. సో, దట్ ఈస్ స్టిల్ నాట్ ఎ గుడ్ సైన్. ఎందుకంటే ఇప్పుడు మరి లాస్ట్ ఐ థింక్ యాహ్! లక్నో మ్యాచ్‌లో యాహ్! అదే లాస్ట్ అయింది ఫ్యూ గదా! ఇయర్స్‌గా గూడా ఆహ్, విశ్లేషకుల మాట ఏంటంటే ధోని రైట్ లెగ్ స్పిన్ పైన అండ్ అలాగే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ పైన దారుణంగా స్ట్రగుల్ అవుతున్నాడని స్టాట్స్ కూడా చెప్తున్నాయి. కానీ స్టాట్స్‌ని పక్కన పెట్టేసిన ఇప్పుడు కొన్ని కొన్ని మ్యాచెస్‌లో క్రంచ్ సిట్యుయేషన్‌లో తనొచ్చినప్పుడు స్పిన్నర్స్‌ని ఆడేయాలి. వీళ్ళ ఓవర్స్ అయిపోతే మనం పేసర్స్ పైన చూసుకుందాం అనే రకమైనటువంటి మైండ్‌సెట్ కొన్ని మ్యాచెస్‌లో వర్కౌట్ అవ్వచ్చు. బట్ కొన్ని మ్యాచెస్‌లో అది డెఫినైట్‌లీ ఇట్ విల్ బ్యాక్ ఫైర్. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో యూ హ్యావ్ టు టేక్ ఆన్ ద స్పిన్నర్స్ అండ్ పుట్ దెమ్ అండర్ ది అటాక్. కానీ ధోని కొంచెం అక్కడ ఇప్పుడు నువ్వు లాస్ట్‌లో ఫ ఫ 4 బాల్స్‌లో 15, 16 కొట్టినా ఇక్కడ స్పిన్నర్స్‌లో నువ్వు ఓవర్ మొత్తం మెయిడెన్ ఆడేస్తే ఇట్ వోంట్ హెల్ప్ కదా! సో, మరి ఎనీవేస్ మనం టూ క్రిటికల్‌గా చేయొద్దు. ఇప్పుడు ధోని ఫామ్‌లో వచ్చాడు కాబట్టి అదొక శుభ సూచకం మరి చెన్నై సూపర్ కింగ్స్‌కి. అంటే అదే పైనోళ్ళు బాగా ఆడాలి బేసిక్‌గా. అది అది రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. రాయుడు అయినా, నీకు మొయిన్ అలీ అయినా. ఊతప్ప సెకండ్ మ్యాచ్ బాగా ఆడాడు. బట్ అగైన్ మళ్ళీ రిపీట్ పెర్ఫార్మన్స్ అయితే కనిపియట్లే. సో, యాహ్! మెయిన్ 'రుతురాజ్ గైక్వాడ్', 'అంబటి రాయుడు' చెన్నై సూపర్ కింగ్స్‌కి ఎప్పటినుంచో హ్మ్. కీలక పాత్ర పోషిస్తున్న వీళ్ళిద్దరి దగ్గర నుండి ఇంకా కన్సిస్టెన్సీ అండ్ అలాగే రన్స్ అయితే భయంకరంగా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, హోప్‌ఫుల్లీ దే విల్ టర్న్ ద టైడ్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ గేమ్స్. సో, ఇప్పటికైతే వీళ్ళు నైన్త్ పొజిషన్‌లో ఉన్నారు. సో, మూవింగ్ ఆన్ టు నంబర్ 8 మరి ముంబై ఇండియన్స్. సో, వీళ్ళ సిట్యుయేషన్ గురించి ఏం చెప్తావు? 2 మ్యాచెస్ ఆడారు, 2 ఓడిపోయారు. ఒక మ్యాచ్ వచ్చేసి ఆల్మోస్ట్ వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ 177 పోస్ట్ చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు అంటే ఇంకా ఈజీగా విన్ అయిపోతారనుకున్న మ్యాచ్ అది. ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు 72 ఫర్ 5 ఉన్నారు. ఇంకా 100 పైన కొట్టాలి. ఇక్కడ చూస్తే బ్యాట్స్‌మెన్ ఎవరు లేరు. మరి అలాంటి టైంలో మరి అక్షర్ పటేల్ బ్యాటింగ్‌నేమో నువ్వు తక్కువ అంచనా ఏసావు. ప ప ప్రివ్యూలో నేనప్పుడే చెప్పాను అక్షర్ పటేల్‌ని అంత తక్కువ అంచనా ఏయకని. సో, వచ్చి ఒక మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడేసాడు. 17 బాల్స్ 38 అండ్ అలాగే అటుపక్క లలిత్ యాదవ్ కూడా 38 బాల్స్‌లో 48 అండ్ అలాగే మన లార్డ్ ఠాకూర్ వచ్చేసి 11 బాల్స్ 22 అసలే ఓడిపోతారనుకున్న మ్యాచ్ ఢిల్లీ వాళ్ళు ఇంకా 1.4 అంటే 10 బాల్లు మిగిల్చి 10 బాల్ ఉండగా గెలిచేసారు. సో, నిజంగా సూపర్ పెర్ఫార్మన్స్ అది. కానీ మరి ముంబై ఇండియన్స్ ఈ రకంగా సీజన్ స్టార్టింగ్‌లో ఓడిపోవడం అనేది వాళ్ళకి కామనే. సో, మనం కూడా అంతే కామన్‌గా తీసుకొని లైట్ తీసుకోవచ్చా? లేదా ఆర్ దేర్ ఏరియాస్ టు బి ఆ! కన్సర్న్డ్ అబౌట్ ఫర్ ముంబై ఇండియన్స్? అంటే మనం ప్రివ్యూలోనే మాట్లాడుకున్నాం. వాళ్ళ బౌలింగ్ ఇప్పుడు అంత స్ట్రాంగ్ లేదు అన్న విషయం. ఇప్పుడు రాహుల్ చార్ అంటున్నా. సారీ ఇప్పుడు ట్రెంట్ బోల్ట్ లేడు టీమ్‌లో. ఇప్పుడు బుమ్రా ఒక్కడి మీదే భారం ఉంది. అంతా పవర్ ప్లే వికెట్స్ తీయడము, డెత్‌లో బౌలింగ్ చేయడం. నీకు బేసిల్ తంపిని ఆడియాల్సి వస్తదని మనం మాట్లాడుకున్నాం ప్రివ్యూలో. ఫస్ట్ లెవెల్‌లో అదే వాళ్ళు ఆడియాల్సి వస్తుంది. అండ్ రన్స్ ఏమో అసలు గోదావరిలా పారుతున్నాయి. అండ్ దట్ ఈస్ నాట్ ఎ బిగ్ సర్ప్రైజ్. పాపం బట్లర్ అయితే తను ఎట్లా కొట్టాడో అమ్మో అయ్యయ్యయ్యో! నాకు అయితే చాలా జాలేసింది రాజు. గుండె తరుక్కుపోయింది కానీ. సో, బట్లర్ గురించి తర్వాత మాట్లాడుకుందాం మనం. బట్ ముంబై విషయానికొస్తే సూర్యకుమార్ యాదవ్ కూడా ఇంజ్యూర్ ఉండడం చాలా హర్ట్ చేస్తుంది వాళ్ళని. బ్యాటింగ్‌లో కూడా వాళ్ళు బాగా అంటే ఇన్‌ఫార్మ్ కనిపియట్లే. ఇషాన్ కిషన్ ఆడుతున్నాడు మంచిగా. రోహిత్ శర్మ ఎప్పటిలానే ఐపీఎల్ ఫార్మ్ ఎప్పుడు ఈ నీకు స్టాప్ అండ్ గ్యాప్ గానే ఉంటది. ప్రతి మ్యాచ్ బాగా ఆడడం ఫర్ వాట్ ఎవర్ రీజన్. అండ్ నీకు ఈ రీప్లేస్మెంట్ ప్లేయర్స్ రమన్‌దీప్ సింగ్ అంత మంచిగా ఆడట్లేదు. హర్మోన్ ప్రీత్ సింగ్ సరిగ్గా ఆడట్లేదు. కానీ లోన్ షైనింగ్ లైట్ అసలు ధృవతారలా మెరుస్తుంది ఆ మిడిల్ ఆర్డర్‌లో మాత్రం తిలక్ వర్మ. కాదు రాహుల్. చాలా ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ ఇంటరప్ట్ చేస్తున్నందుకు. అసలే తిలక్ వర్మ లాంటి ఒక
ఇలాంటి స్టార్ ప్లేయర్‌ని పెట్టుకొని సన్‌రైజర్స్ హైదరాబాద్ వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు? ఒక లోకల్ ప్లేయర్‌ని జేబులో పెట్టుకొని, ఇలాంటి ప్లేయర్‌ని ఎలా మిస్ చేసుకుంటారనేది నాకు ఇప్పటికి కూడా అసలు ఎవ్రీ టైమ్ ఐ సీ తిలక్ వర్మ ప్లే ఐ కర్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్ సో బ్యాడ్‌లీ. అంటే ఓపెన్ యాక్చువల్‌గా షాట్‌కి. మనం సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కాదు రాజు. ఇట్స్ చెన్నై బేస్డ్ టీమ్ కదా! సో, మనం వాళ్ళని ఎక్కువ బ్లేమ్ చేయలేము. అయినా అసలు ఇప్పుడు ఒక టీమ్‌ని ప్రమోట్ చేయాలన్నా, ఒక టీమ్‌ని పుష్ చేయాలన్నా అన్ని విధాలుగా ఉపయోగపడాలంటే యూ కెనాట్ గో అహెడ్ వితౌట్ లోకల్ ఫ్లేవర్. సో, నిజంగానే మన దగ్గర ఆప్షన్స్ లేవనుకుంటే ఓకే. సరే ఇంక మన దగ్గర ఆప్షన్స్ లేవు కాబట్టి అక్కడి నుంచి, ఇక్కడి నుంచి ప్లేయర్స్‌ని తెచ్చుకున్నాననుకోవచ్చు. నువ్వు చూడు ఆర్‌సీబీలో ఖచ్చితంగా ఆల్మోస్ట్ ప్రతి ఇయర్ దే మేక్ ఎన్ అటెంప్ట్ టు హ్యావ్ ఎ లోకల్ ప్లేయర్. ఇప్పుడు ఈ ఇయర్ కూడా అనీశ్వర్ గౌతమ్ అని ఒక కర్ణాటక కుర్రోడు అండర్ 19 ప్లేయర్‌ని వాళ్ళు తెచ్చుకున్నారు. హీ మే ఆర్ మే నాట్ గెట్ ఎన్ ఆపర్చునిటీ బట్ స్టిల్ దే రిటైన్ దట్ లోకల్ ఫ్లేవర్. ఇప్పుడు ఇంకా ఇంకొకడున్నాడు. లూనిత్ సిసోదియా అని చెప్పి ఇంకో ప్లేయర్ ఉన్నాడు. తను కూడా లోకల్ కర్ణాటకనే. అండ్ అలాగే అంతకుముందు దేవదత్ పడిక్కల్‌ని ఎలా పిక్ చేసుకున్నారు. ఇంకలా హిస్టరీ చెప్పుకుంటే చాలా టీమ్స్ దే సమ్‌హౌ ట్రై అండ్ బ్రింగ్. ఇప్పుడు మన దగ్గర నిజంగా ఆప్షన్స్ లేవంటే ఓకే. బట్ అసలు తిలక్ వర్మ అశ్విన్‌ని రివర్స్ స్వీప్ 6 కొట్టినప్పుడు నిజం చెప్తున్నా రాహుల్, నేను మామూలుగా మ నేను మ్యాచెస్ చూసినప్పుడు అంత ఓవర్‌గా ఎక్సైట్ అవ్వను. ఎందుకంటే ఇంకా బికాజ్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ మై జాబ్ ఐ డోంట్ గెట్ టూ ఓవర్ ఎక్సైటెడ్. కానీ తిలక్ వర్మ అశ్విన్ రివర్స్ స్వీప్ 6 కొట్టినప్పుడైతే తెలియకుండా మనకి అది ఇట్స్ లైక్ నాకైతే అసలు స్పాంటేనియస్‌గా అరిచేసాను నేను. అశ్విన్ గూడా వావ్! అని. షాక్. అశ్విన్ గూడా మేబీ ఫస్ట్ టైమ్ ఏస్తున్నాడేమో తిలక్‌కి బౌలింగ్. అరే వీడేందిరా ఇట్లా కొట్టాడు, వీనికి ఇంత సీన్ ఉందా? ఏదో హైప్ జేస్తున్నారో ఏందో అనుకున్నా గానీ ఏంది వీడు. కాదు, నెక్స్ట్ బాల్ అశ్విన్ వికెట్ తీసినప్పుడు ఏదో తన కెరియర్‌లో బిగ్గెస్ట్ వికెట్ తీసినంత ఊపులో సెలబ్రేట్ చేసుకున్నాడు. అంటే డెఫినైట్‌లీ ఇట్స్ ఎ హీట్ ఆఫ్ ద మూమెంట్ థింగ్ అనుకో. బట్ స్టిల్ హి నోస్ ద వాల్యూ ఆఫ్ దట్ వికెట్. ఎందుకంటే అక్కడ తిలక్ వర్మ ఔట్ అవ్వడంతో మ్యాచ్ తిరిగిపోయిందక్కడ. ఓడిపోయారు ముంబై వాళ్ళు. మస్తసలు ఏమన్నా ఇన్నింగ్సా అసలు, ఎస్పెషల్లీ రాజస్థాన్‌తో అసలు ఫస్ట్ మ్యాచ్‌లో గూడా తెలిసిపోయింది చెప్పాగా నేను. ఆ పుల్ షాట్ ఒకటి కొట్టాడు రబాడా అంటున్నా. సారీ ఎవరి మీదనో గుర్తు రావట్లే. ఢిల్లీ బౌలరు మంచి షార్ట్ బాల్ ఏస్తే ఠక్కుమని నీకు ఆ సౌండ్‌తోనే అర్థమైపోయింది. అరే వీడు వేరే రకమైన బ్యాట్స్‌మన్. ఇంత మంచి పుల్ షాట్ ఆడగలిగాడు అని. అండ్ అంటే ఇంకా ఏం చెప్పడానికి లేదంటే ఇక నెక్స్ట్ ఇండియాకి ఎప్పుడు ఆడతాడనే డిస్కషన్ స్టార్ట్ చేసేయాలి. ఇప్పుడు మనం దేవదత్ పడిక్కల్ని చూసాము లాస్ట్ 1 ఇయర్‌గా. కానీ తిలక్ వర్మ ఈజ్ అ లెవెల్ అబవ్ అనే అంటా నేను. ఏమాత్రం సందేహం లేదు రాహుల్. ఖచ్చితంగా తిలక్ వర్మ ఇండియాకి ఆడడం అయితే మనం ఖచ్చితంగా చూస్తాం. ఆ మాట చెప్పుకోవడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా హీల్ బీ ఎన్ ఇండియా ప్లేయర్ వెరీ సూన్. సో యాహ్! ముంబై ఇండియన్స్‌లో అయితే నువ్వు చెప్పినట్టుగా మరి తిలక్ వర్మ ఈజ్ బిగ్గెస్ట్ ప్లస్ అక్కడ. ఐ థింక్ ఎప్పుడైతే సూర్యకుమార్ యాదవ్ టీమ్‌లోకొస్తాడో అప్పుడు అన్మోల్ ప్రీత్ సింగ్ తను బయటికెళ్ళిపోతాడు. సో, అప్పుడు డెఫినైట్‌లీ దేర్ బ్యాటింగ్ ఆర్డర్ లుక్స్ ఎంటైర్‌లీ డిఫరెంట్. అప్పుడు నువ్వు చూసుకుంటే రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ. ఇప్పుడు ఆ టాప్ 4 చూసుకుంటే నీకు ప్రాబబ్లీ ఆర్గ్యుబుల్లీ ద బెస్ట్ టాప్ 4 ఇన్ ద ఐపీఎల్ అన్నట్టుగా కూడా చెప్పుకోవచ్చు. అంటే జస్ట్ ప్యూర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ అండ్ వాట్ దే ఆఫర్. సో, ఖచ్చితంగా సూర్యకుమార్ యాదవ్ వచ్చినప్పుడైతే ఆ టీమ్ ఈక్వేషన్స్ మారతాయి. బట్ స్టిల్ బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లో అయితే నువ్వు చెప్పినట్టుగానే కొన్ని ఆబ్వియస్ చింక్స్ అయితే ఈ కనబడుతున్నాయి. డానియల్ శామ్సన్ అయితే వాళ్ళు ఆడియలేరబ్బా. అవును. ప్రస్తుతానికి బ్యాక్ చేస్తున్నారు. కానీ ఐయామ్ నాట్ ష్యూర్ హౌ ఫార్ దే ఆర్ గోయింగ్ టు బ్యాక్. ఎందుకంటే మరి ఆప్షన్స్‌లో ఇక్కడ ఫేబియన్ ఆలన్ ఉన్నాడు. లైక్ పవర్ హిట్టర్ అండ్ హూ కెన్ ఆఫర్ దట్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఆప్షన్. సో, మరి సామ్‌సన్ ఇంకా బ్యాక్ చేస్తారా? మనం ఆల్రెడీ ప్రివ్యూలో కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు బిగ్ బ్యాష్‌లో అక్కడ ఇక్కడ మరి పెర్ఫార్మ్ చేసిన వాళ్ళు అదే రేంజ్ ఆఫ్ సక్సెస్‌ని రెప్లికేట్ చేస్తారంటే కొంతమంది చేయలేరు. కొంతమంది దే విల్ అట్‌లీస్ట్ ట్రై టు మ్యాచ్ వాట్ దే డిడ్ ఇన్ ద అదర్ లీగ్స్. కానీ ఇప్పటివరకైతే డానియల్ సామ్స్ కొంచెం డిసప్పాయింటింగ్ గానే కనపడ్డాడు. బట్ యాహ్! చూద్దాం. అంటే ఎర్లీ డేస్ కాబట్టి ఇంకా మరి ముందున్న సీజన్‌లో వాళ్ళ అప్రోచ్ ఎలా ఉంటదో మరి ఇంట్రెస్టింగ్ చూద్దాం. అంటే ఇప్పుడు ఈ ముంబై మంచిగా ఆడాలంటే నీకు పాండ్యా బ్రదర్స్, పొలార్డ్ ఈ ముగ్గురు పెర్ఫార్మ్ చేస్తే ఇదివరకు బాగా ఆడేవాళ్ళు. ఇప్పుడు పాండ్యా బ్రదర్స్ లేరు కానీ పొలార్డ్‌తో పాటు టిమ్ డేవిడ్, నీకు డానియల్ శామ్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా! అక్కడ ఈ రోల్స్ చాలా ఇంపార్టెంట్. నీకు టిమ్ డేవిడ్ కూడా నీకు ఆడిన 2 మ్యాచ్‌ల్లో ఏం షైన్ కాలేదు. అండ్ డానియల్ శామ్స్ బౌలింగ్, బ్యాటింగ్ 2 చేయట్లేదు. సో, అక్కడ అది ఇప్పుడు ఎప్పుడు మాట్లాడుకుంటాం కదా! ముంబైకి వెన్నెముక్క అంటే ఆ లోవర్ మిడిల్ ఆర్డర్ పాండ్యా బ్రదర్స్ ఇంకా పొలార్డ్ అని. పొలార్డ్ బౌలింగ్ ఏస్తున్నాడు ఏదో తుత్తు మంత్రంగా గాని. సో, అక్కడ వాళ్ళకి వేయవలసొచ్చింది ఆల్‌రౌండర్స్ పొలార్డ్ బాసిల్ పర్ఫార్మ్ తంపే వల్ల. చేయకపోతే ఏయవలసొచ్చింది. తంపి వల్ల ఏయాల్సొచ్చింది. సో, ఓవరాల్‌గా అంటే ముంబై ఇంకా మంచిగా ఆడతారు. సూర్యకుమార్ యాదవ్ వాపస్ వచ్చిన తర్వాత మనం యాక్చువల్ పెర్ఫార్మన్స్ చూస్తాము.
బట్ బౌలింగ్ మాత్రం ఇట్లనే ఉంటుందనుకుంటున్నా. అంటే వాళ్ళకి ఆప్షన్స్ లేవు. అండ్ మనం ముందున్న యాహ్! మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ టీమ్. ఇప్పుడు మనం టీమ్ 10, టీమ్ 9, టీమ్ 8 ఎయిత్ ప్లేస్‌లో ముంబై గురించి మాట్లాడుకున్నాం. సో, నెక్స్ట్ నంబర్ సెవెంత్ స్లాట్‌లో ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు. సో, ఇప్పటి వరకు 2 మ్యాచెస్‌లో ఒకటి గెలిచారు అండ్ అలాగే ఒకటి ఓడిపోయారు. సో, ఫస్ట్ మ్యాచ్‌లో అయితే పంజాబ్ కింగ్స్ అది విధ్వంసం సృష్టించారు. వాళ్ళ బ్యాట్స్‌మెను భానుక రాజపక్స, ఒడియన్ స్మిత్ ఇంక దాదాపుగా ఆ రోజు బ్యాటింగ్ చేసిన బ్యాటింగ్ వచ్చిన పంజాబ్ బ్యాట్స్‌మెన్ అందరూ చెలరేగారు. సో, ఆ మ్యాచ్ ఓడిపోయారు. ఓకే. అది వాళ్ళు టార్గెట్ డిఫెండ్ చేసుకోలేకపోయారు. ఫస్ట్ మ్యాచ్ అట్ డీవై పాటిల్ స్టేడియం. కానీ నెక్స్ట్ మ్యాచ్‌లో కోల్కతా నైట్ రైడర్స్‌తో లో స్కోర్‌ని రెస్ట్రిక్ట్ చేశారు 128కి. ఆ చేజింగ్‌లో దాదాపు అంటే చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ వచ్చినియి. కానీ షాబాజ్ అహ్మద్ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. లాస్ట్‌లో దినేష్ కార్తిక్ ద ఫినిషర్ వచ్చి తన యూజువల్ స్టైల్‌లో ఒక 6 కొట్టి మ్యాచ్‌ని ఫినిష్ చేశాడు. సో, ఒకటి గెలిచారు, ఒకటి ఓడిపోయారు. సో, ఓవరాల్‌గా వీళ్ళ టీమ్ బ్యాలెన్స్ ఎలా ఉంది? ఫాఫ్ డూప్లెసీ కెప్టెన్సీ ఎలా ఉంది? అండ్ అలాగే ఇప్పుడు మాక్స్‌వెల్ కూడా జాయిన్ అయ్యాడు టీమ్‌లో. సో, మాక్స్‌వెల్ జాయిన్ అయితే వాళ్ళ బ్యాలెన్స్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ఆ మిడిల్ ఆర్డర్‌లో. బోత్ ఇన్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ అండ్ ఫీల్డింగ్. సో, ఎలా చూస్తావు ఇప్పుడు ఆర్‌సీబీ యొక్క పెర్ఫార్మన్స్‌ని అంటే ఈ సీజన్ డెత్ ఇప్పటి వరకు? ఫస్ట్ మ్యాచ్ చూసిన తర్వాత అందరికీ ఇదేంది మనకి మన హెసన్ సార్ వచ్చేసి అన్నీ ఫిక్స్ చేసి పడేసాడుగా డెత్ బౌలింగ్ ప్రాబ్లమ్స్ అనుకుంటే మళ్ళీ వాళ్ళకి పాత సినిమాలన్నీ గుర్తొచ్చాయి పాపం ఆర్సీబీ ఫ్యాన్స్కి. పాఫ్ కోసం అయితే అది బెస్ట్ ఫస్ట్ మ్యాచ్ అనుకోవాలి. ఓ నాయన నేను సిఎస్కే నుంచి ఇక్కడికి వచ్చి పడ్డానయ్యా నాయన నానెత్తిన పడింది బౌలింగ్ అటాక్ అని చెప్పి భయపడి ఉంటాడు. బట్ సెకండ్ మ్యాచ్‌లో నాకు తెలిసి మంచి బౌలింగ్ చాలా బాగా చేశారు. మంచి బౌలింగ్ ప్లాన్స్‌కి స్టిక్ అయ్యారు. కేకేఆర్‌ని మంచిగా రిస్ట్రిక్ట్ చేశారు. అండ్ నీకు సిరాజ్ ఫస్ట్ మ్యాచ్‌లో బాగా ఎక్స్‌పెన్సివ్ ఉన్నా గానీ బాగా ఏంటి నో బాల్‌లు వైడ్‌లేసినా గానీ సెకండ్ మ్యాచ్ బాగా ఏసాడు. అంటే వాళ్ళు లుకింగ్ అప్పే వాళ్ళు దే కెన్ బి హోప్‌ఫుల్ అండ్ ఆప్టిమిస్టిక్ ప్లే ఆఫ్స్‌కెళ్ళడానికి. మంచి కాంబినేషన్ ఉంది. హసరంగాని మంచిగా ఫస్ట్ 11లో ఆడిస్తున్నారు. తను మంచిగా పెర్ఫార్మ్ చేస్తున్నాడు. క్వాలిటీ బౌలర్. ఓవరాల్‌గా ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ ఎక్సెప్ట్ వీకే 171st సెంచరీ పక్కన పెడితే అసలు ఐపీఎల్‌లో సెంచరీ ఎప్పుడు కొడతాడా అని కూడా అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు చూడు కోహ్లీ మనం ఓపెనింగ్ తను కూడా ఆడతాడనుకున్నాం. కానీ తను చెప్పాడు. నంబర్ 3కి డ్రాప్ అయ్యి ఆడుతున్నాడు చూడు. అది అది యాక్చువల్‌గా మన అనుజ్ రావత్‌ని బ్యాక్ చేస్తున్నారు మరి వీళ్ళు. డోంట్ నో మరి ఎన్ని రోజుల వరకు చేస్తారు ఈ విషయం అనేది. యాహ్! ప్రస్తుతానికైతే ఇంక నువ్వు చెప్పినట్టుగా దేర్ ఈస్ నథింగ్ టు వరీ టూ మచ్ అబౌట్ ఆర్‌సీబీ ఇప్పటికైతే. ఎందుకంటే వాళ్ళ స్క్వాడ్ డీకే అయితే చాలా పెద్ద ప్లస్ 2 మ్యాచ్‌ల్లో చాలా బాగా ఇప్పుడు చేసాడు డీకేకి మరి ఫినిషింగ్. మాక్స్‌వెల్ తోడైతే ఇంకెంత బావుంటదో ఆలోచించు ఆ మిడిల్ ఆర్డర్. యాక్చువల్‌గా అవును. అండ్ డీకేని కరెక్ట్‌గా వాడుతున్నారు. లాస్ట్ 2 ఓవర్స్‌లోనే పంపిస్తున్నారు. షాబాజ్ అహ్మద్‌ని ఇంకా ముందుకు పంపించారు డీకే కంటే మొన్న. అండ్ షర్ఫెన్ రదర్‌ఫోర్డ్ బదులు నాకు తెలిసి మాక్స్‌వెల్ వచ్చేస్తే బాగా స్ట్రాంగ్‌గా అనిపిస్తది. ఈ డేవిడ్ విల్లీనే బాగా కన్‌ఫ్యూజింగ్‌గా ఉన్నాడు క్యాండిడేట్ అసలు. యాహ్! డేవిడ్ విల్లీ జనరల్‌గా తను పవర్ ప్లేలోనే ఒక 2, 3 ఓవర్స్ ఏసేస్తాడు జనరల్‌గా. అంటే వెనెవర్ హి అంటే ప్లేస్ ఫర్ తనంత ఇంగ్లాండ్ వికెట్ టేకర్ కూడా గాదు. అంటే ఇప్పుడు హేజల్‌వుడ్ వచ్చేస్తాడుగా. హేజల్‌వుడ్ వచ్చేస్తే విల్లీ గూడా యాహ్! బయటపడిపోతాడు. హేజల్‌వుడ్ వస్తే వన్స్ హేజల్‌వుడ్ కమ్స్ బ్యాక్ ఐ థింక్ ఖచ్చితంగా డేవిడ్ విల్లీ తప్పుకోవాల్సిందే. అందులో ఏమాత్రం సందేహం లేదు. అది సో, తప్పితే యాహ్! ఆకాష్‌దీప్ సింగ్ మస్తేసాడు బౌలింగ్ సెకండ్ మ్యాచ్‌లో. తను మంచి డొమెస్టిక్ ఫార్మ్ అంతా క్యారీ చేసాడన్నమాట ఐపీఎల్‌లోకి. మంచి హిట్ ద డెక్ బౌలర్. బాగా ఏస్తున్నాడు బౌలింగ్. సో, ఆర్‌సీబీ బానే ఆడుతోంది. అండ్ ఇంకా వాళ్ళేం పి పిచ్చిగా ఆడుతోంది, బాగా సూపర్‌గా ఆడుతోంది చెప్పడానికి మనకి ఇంకా ఆనవాళ్ళు లేవు గానీ, బట్ హోప్‌ఫుల్లీ దే విల్ బి బెటర్ దాన్ వాట్ దే వర్ ఇన్ ఫస్ట్ 2 మ్యాచెస్. హసరంగా కూడా పాపం వాళ్ళు రిటైన్ చేసుకున్న దానికి తను సెకండ్ మ్యాచ్‌లో 4 వికెట్స్ తీశాడు. జస్ట్ 20 రన్స్ ఇచ్చాడు 4 ఓవర్స్‌లో. సో, హసరంగా కూడా ఐ థింక్ హి ఈస్ తను వాళ్ళు రిటైన్ చేసుకోవడం వల్ల ఖచ్చితంగా ఆ టీమ్‌కి ఆ లోవర్ మిడిల్ ఆర్డర్‌లో అప్పుడు దినేష్ కార్తిక్ అండ్ అలాగే మాక్స్‌వెల్ అండ్ అలాగే హసరంగా కూడా అవైలబుల్ అవ్వడంతో డెఫినెట్‌లీ ఇప్పుడు మనం ఇందాక ముంబై ఇండియన్స్‌కి ఎలా అయితే ఆ పాండ్య బ్రదర్స్, పొలార్డ్ డెప్త్ అనేది ఎంత క్రూషియల్ అని మాట్లాడుకున్నామో, నాకు తెలిసి ఆర్‌సీబీ ఆర్ ఆల్సో స్లోలీ గెట్టింగ్ దేర్. వాళ్ళు అంతకుముందు కొంచెం ఆ లోవర్ మిడిల్ ఆర్డర్‌లో కొంచెం క్వెషన్ మార్క్స్ ఉండే ఏబీ డివిలియర్స్ అయిపోయిన తర్వాత. బట్ ఐ థింక్ రైట్ నౌ దే ఆర్ ఫిక్సింగ్ దోస్ ఇష్యూస్ అన్నట్టుగా అనిపిస్తుంది. సో, ప్రస్తుతానికైతే నథింగ్ టూ మచ్ టు వరీడ్ అబౌట్ ఆర్‌సీబీ. సో, ఈరోజు వాళ్ళకి రాజస్థాన్‌తో కూడా ఒక మ్యాచ్ ఉంది. సో, చూద్దాం మరి గోయింగ్ ఫార్వర్డ్ వాళ్ళ అదే ప్లాన్‌తో వెళ్తారా? అనుజ్ రావుత్‌ని బ్యాక్ చేస్తారా? లేదు ఓపెనింగ్ స్లాట్‌లో ఇంకేమైనా చేంజెస్ ఉంటాయనేది మనం చూడాలి మరి. సో, మరి నెక్స్ట్ టీమ్ వచ్చేసి పంజాబ్ కింగ్సా? నెక్స్ట్ టైమ్ యాక్చువల్లీ డీసీ నంబర్ 6లో డీసీ వాళ్ళు 2 ఓకే. ఢిల్లీ క్యాపిటల్స్. ఓకే. ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్ మ్యాచ్ బౌలింగ్ పెర్ఫార్మన్స్ చూసి అయిపోయింది వీళ్ళు ఆక్షన్‌లో చాలా పెద్ద బ్లండర్‌లు చేశారనుకున్నాము.
కానీ ఆ మ్యాచ్ గెలిచారు. అండ్ యాక్చువల్‌గా నీకు పాంటింగ్ ఎట్లాంటి టీమ్‌నైనా బాగా ఆడేయగలనడానికి అదొకటి ఎగ్జాంపుల్. మనం లలిత్ యాదవ్ గురించి చాలా మాట్లాడుకున్నాము. తనని బాగా బ్యాక్ చేస్తున్నారని చెప్పి. సో, తనే మ్యాచ్ విన్నర్ అయ్యాడు ఆ మ్యాచ్. సో, ఎంత కాదన్నా గానీ ఢిల్లీ అండర్ పాంటింగ్‌ని మాత్రం అండర్ ఎస్టిమేట్ చేయలేము. యాహ్! ఢిల్లీ తనతో వాళ్ళు యాక్చువల్లీ ఇప్పుడు మనం చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్ గెలిచారు. అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ముంబై ఇండియన్స్ పైన ఓడిపోతారనుకున్న మ్యాచ్‌ని వాళ్ళెలా టర్న్ చేశారో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అండ్ అలాగే సెకండ్ మ్యాచ్‌లో గుజరాత్ టైటన్స్ పైన వాళ్ళు ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయారు. ఇప్పుడు మనం ఎస్ఆర్‌హెచ్ వాళ్ళు ఎలా అయితే మనం మాట్లాడుకున్నామో ఈ చేజింగ్‌లో ఈజీగా కంఫర్టబుల్‌గా ఉండి ఇంకా ఎంత 24 బాల్స్‌లో 41 ఎంతో కొట్టాల్సిన స్టేజ్‌లో వాళ్ళు ఎలా అయితే కొంచెం మ్యాచ్‌ని సమర్పించుకున్నారో ఢిల్లీ వాళ్ళు కూడా అంతే. వాళ్ళు కంఫర్టబుల్‌గా విన్నింగ్ పొజిషన్‌లో ఉన్నారు గుజరాత్ టైటన్స్ పైన. వీళ్ళకి లక్నో సూపర్ జెయింట్స్‌కి ఎలా అయితే ఆవేష్ ఖాన్ మ్యాచ్‌ని మలుపు తిప్పాడో, అక్కడ లాకీ ఫెర్గ్యూసన్ ఒకే ఓవర్‌లో 2 వికెట్స్ తీసి మలుపు తిప్పాడు. సో, ఆ విధంగా ఆహ్, ఢిల్లీ వాళ్ళు వాళ్ళ రెండో మ్యాచ్‌ని ఓడిపోయారు. బట్ కానీ ఓవరాల్‌గా చూసుకుంటే నువ్వు చెప్పినట్టుగా వీళ్ళకి కూడా ఇప్పుడు పృథ్వీ షా ఇంకా ఫామ్‌లోకి రావాలి. పృథ్వీ షా ఇంకా కొంచెం తను అంత తన పూర్వ వైభవం అయితే చూపించలేదు ఇప్పటివరకు. అండ్ అలాగే మందీప్‌ని బ్యాక్ చేస్తున్నారు గానీ ఎక్స్‌పెక్ట్ చేసిన రిజల్ట్స్ అయితే రావట్లేదు. సర్ప్రైజింగ్‌లీ లలిత్ యాదవ్ చాలా కన్సిస్టెంట్‌గా ఆడుతున్నాడు. సో, హోప్‌ఫుల్లీ తను అదే ఫార్మ్‌ని కొనసాగిస్తే వాళ్ళకి కొంచెం మిడిల్ ఆర్డర్‌లో ఇష్యూస్ సార్ట్ ఔట్ అయిపోతాయి. ఎందుకంటే వన్స్ ఇప్పుడు రోమన్ పవల్ అండ్ అలాగే కింద అక్షర్ పటేల్, ఠాకూర్ వీళ్ళందరూ కూడా కొంచెం డీసెంట్ టచ్‌లో కనబడుతున్నారు. సో, హోప్‌ఫుల్లీ ముందుకెళ్ళే కొద్దీ మరి వాళ్ళ సీజన్ ఫార్చ్యూన్స్ ఇంకా రిషబ్ పంత్ కూడా ఇంకా తన ప్రైమ్ ఫార్మ్ అంటే నేను గుజరాత్ పైన చిన్న ట్రైలర్ చూపించాడు. కానీ ఇంకా తన ఫుల్ ఫ్లో ఇంకా చూడాల్సుంది. సో, యాహ్! ఇప్పటికైతే ప్రస్తుతానికైతే బానే కనబడుతుంది. నథింగ్ టూ మచ్ టు వరీడ్ అబౌట్ ఢిల్లీ క్యాపిటల్స్. నాకైతే కుల్దీప్ యాదవ్ బౌలింగ్ అబ్బా! ఏమేస్తున్నాడసలు. అసలు అట్లెయ్యాలి కుల్దీప్ అసలు. లాస్ట్ 4 ఇయర్స్‌గా మనం ఒక వేరే వర్షన్ ఆఫ్ కుల్దీప్‌ని చూస్తున్నాము. ఎప్పుడైతే తను మొయిన్ అలీ అటాక్ చేసాడో అప్పటినుంచి తన బౌలింగ్ చేంజ్ అయిందనుకున్నాము. కానీ నేను వెయిటింగ్ నెక్స్ట్ ఎప్పుడు మొయిన్ అలీకి బౌలింగ్ ఏస్తాడు అతను అని. అసలు ఆ స్పీడ్ చూసావా రాజు అసలు తన బౌలింగ్‌లో? ఎంత స్పీడ్‌లో ఏస్తున్నాడో చూసావా? తను గూగ్లీ యాహ్! గాని, లెగ్ యాక్చువల్‌గా బ్రేక్ గాని. కుల్దీప్ యాదవ్ చెప్పాడు ఆహ్, రాహుల్. అంటే తను ఈ ఇంజ్యూరీస్ కన్సర్న్స్ అండ్ అలాగే టీమ్‌లోంచి డ్రాప్ అవ్వడం ఇవన్నీ జరిగిన తర్వాత తను ఎన్‌సీఏకెళ్ళి వర్క్ చేశాడంట. కొంతమందితోటి ఫిట్‌నెస్ విషయంలో కూడా వర్క్ చేసి తను ఎలా అయినా సరే అండ్ అలాగే రోహిత్ శర్మతోటి కూడా మాట్లాడాడంట. సో, రోహిత్ శర్మతో మాట్లాడినప్పుడు తను చెప్పాడంట. తను ఎక్కడెక్కడ వర్క్ చేశాడు అంటే ఐ మీన్ ఏ డిపార్ట్‌మెంట్స్‌లో తను ట్వీక్ చేసుకున్నాడు. ఇప్పుడు బౌలింగ్ పేస్ విషయంలో గానీ, అండ్ అలాగే తన లైన్ అండ్ లెంత్ కన్సిస్టెన్సీ విషయంలో గానీ, ఇవన్నీ కూడా చాలా ఓపెన్‌గా మాట్లాడాడంట రోహిత్ శర్మతోటి. రోహిత్ శర్మ కూడా సపోర్ట్ చేశాడంట. అండ్ అలాగే తర్వాత ఢిల్లీకొచ్చినప్పుడు కూడా పాంటింగ్ చెప్పాడంట. నేను నిన్ను కంప్లీట్‌గా బ్యాక్ చేస్తున్నాను. నువ్వు అన్ని గేమ్స్ ఆడతావు. వెళ్ళి జస్ట్ గో అండ్ ఎక్స్‌ప్రెస్ యువర్ సెల్ఫ్ అని మంచిగా బ్యాకప్ చేశాడంట పాంటింగ్ గూడా. సో, కుల్దీప్ తన ఫస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో ఇవన్నీ పంచుకున్నాడనమాట ఈ విషయాలు. అంటే ఎప్పుడైతే ఎప్పుడు కూడా అంటే జనరల్‌గా ఇప్పుడు లెగ్ స్పిన్నర్స్ అయినా ఎవరైనా సరే ఇప్పుడు వన్స్ యూ గెట్ బ్యాకింగ్ ఫ్రమ్ యువర్ కెప్టెన్ అండ్ ఫ్రమ్ ద కోచ్ ఫర్ ద టీమ్ దట్ యూ ప్లే కాన్ఫిడెన్స్ డిఫరెంట్ లెవెల్‌లో ఉంటది. ఇప్పుడు మనకు ఆల్రెడీ లక్నో సూపర్ జెయింట్స్‌లో ఆయుష్ బడోని అని ఒక కుర్రోడి రూపంలో ఆల్రెడీ చూస్తున్నాం. అంటే వన్స్ యూ గెట్ ద బ్యాకప్ ఫ్రమ్ ద మేనేజ్‌మెంట్ ప్లేయర్స్ ఎంత కాన్ఫిడెంట్‌గా ఎంత ఫియర్‌లెస్‌గా ఆడతారనేది. సో, కుల్దీప్ విషయంలో ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే నువ్వు చెప్పినట్టుగా తను చాలా అద్భుతంగా ఏస్తున్నాడు బౌలింగు. సో, ఇదే ఫార్మ్‌ని గనుక తను కంటిన్యూ చేస్తే డెఫినైట్‌లీ లైక్ వి కెన్ సీ దట్ కాంబినేషన్ ఆఫ్ కుల్దీప్ అండ్ ప్రాబబ్లీ ఇప్పుడు రాహుల్ చ చ సారీ రాహుల్ చహర్ అయిపోయింది. యుజ్వేంద్ర చహల్ కూడా కొంచెం బానే కనబడుతున్నాడు. బట్ రవి బిష్నాయ్ కూడా కొంచెం కంటెన్షన్‌లోకొస్తాడు కాబట్టి మేబీ వాళ్ళ ముగ్గురిలో ఐ థింక్ బోత్ చాహల్ అండ్ బిష్నోయ్ హాస్ ఎ గుడ్ ఛాన్స్ టు పెయిర్ అప్ విత్ కుల్దీప్ ఫర్ ద ఇండియన్ టీమ్. సో, టీ20 వరల్డ్ కప్ కూడా అంత దూరంగా లేదు కాబట్టి, సో, దిస్ ఈస్ ఎ గుడ్ సైన్ ఫర్ ఇండియన్ క్రికెట్ యాక్చువల్లీ కుల్దీప్ మంచిగా బౌలింగ్ చేయడం అనేది. నేనైతే ఎక్సైటెడ్ కుల్దీప్ విషయంలో. అండ్ ఇక మిగతా చూసుకుంటే వీళ్ళ టీంలో నీకు పేస్ బౌలింగ్‌లో నీకు ఖలీల్ అహ్మద్ బాగా ఏస్తున్నాడు బౌలింగు. కొంచెం ఠాకూర్ కూడా కొంచెం ఏదో రెస్పాన్సిబుల్‌గా బౌలింగ్ ఏస్తున్నట్టు అనిపించాడు. కొంచెం యాజ్ యూజువల్‌గా కొంచెం ఎక్స్‌పెన్సివ్ ఉన్నా గానీ, కొంచెం అంటే ఈ ఈస్ షోయింగ్ ద ఫైర్ ఇక నేనే లీడింగ్ బౌలర్ అని చెప్పి చూపిస్తున్నాడు. అది ఇంప్రెసివ్. అండ్ అక్షర్ పటేల్ నువ్వు చెప్పినట్టు బ్యాటింగ్ మనం అండర్ ఎస్టిమేట్ చేసాం కానీ ఆ ముంబై మ్యాచ్‌లో చూపించాడు. బాబు నేను యాక్చువల్‌గా ఆల్‌రౌండర్‌ని. నేనేదో నంబర్ 9, నంబర్ 7, నంబర్ 10 ఆడుతున్నా గానీ యాక్చువల్‌గా మన 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 ఎబిలిటీ వేరని చెప్పేసి.
సో ఓవరాల్‌గా అంటే వీళ్ళు ప్లే ఆఫ్స్‌కి వెళ్తారో లేదో ఏమో మనకు తెలీదు గానీ పక్కా వీళ్ళు కంటెన్షన్‌లో అయితే ఉంటారు ఎండ్ వరకు. వీళ్ళు గెలుస్తా ఉంటారు మ్యాచెస్. వీళ్ళేమి వన్ సైడెడ్‌గా ఓడిపోయి ఇప్పుడు టేబుల్ కిందకెళ్ళిపోయే టైప్ అయితే కాదు. ఈవెన్ దో టీమ్ స్ట్రాంగ్‌గా లేకపోయినా గానీ అవును రాహుల్. కాంబినేషన్ బాగుంది. సో, ఓవరాల్‌గా అయితే బానే ఉంది. అండ్ మూవింగ్ ఫార్వర్డ్ ఇప్పుడు మనం లక్నో సూపర్ జైంట్స్ నంబర్ 5లో ఉన్నారు వీళ్ళు. లక్నో సూపర్ జైంట్స్. సో, ఇప్పటివరకు 3 మ్యాచెస్ ఆడారు. మూడిట్లో ఒకటి ఓడిపోయారు. ఫస్ట్ మ్యాచ్ గుజరాత్ టైటన్స్ తోటి. అండ్ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్ పైన గెలిచారు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆ శివన్ దూబే 19థ్ ఓవర్ 25 రన్స్ సమర్పించుకున్న మ్యాచ్. ఎవెన్ లూయిస్ 50 కొట్టిన మ్యాచ్ అది. అండ్ అలాగే నెక్స్ట్ సన్‌రైజర్స్ తోటి నిన్న జరిగిన సన్‌రైజర్స్ మ్యాచ్ తోటి వాళ్ళు ఈజీగా వాళ్ళు ఓడిపోతారనుకున్న మ్యాచ్ గెలిచారు. సో, అంటే నాకు ఎందుకో లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ ప్లే ఆఫ్స్‌కి వెళ్తదని నాకు బలంగా అనిపిస్తుంది. ఒప్పుకుంటావా? ప్లే ఆఫ్స్‌కెళ్తారా అన్న క్వెషన్ ఏంటి రాజు. వాళ్ళు టైటిల్ కంటెండర్స్ అని నేను చెప్తే, అండ్ దానికి తగ్గట్టే ఆడుతున్నారు. ఏదో ఫస్ట్ మ్యాచ్ సడెన్‌గా వాళ్ళు బ్యాటింగ్ కొలాప్స్ అవ్వంగానే మా దోస్తు నాకు మెసేజ్ చేసాడు. "అరే! వీళ్ళేందిరా పూణే బట్టలేసుకొని పూణే వారియర్స్‌లానే ఆడుతున్నారు" అని. కానీ దానికి భిన్నంగా అసలు ఆ మ్యాచ్ తర్వాత అండ్ నెక్స్ట్ 2 మ్యాచెస్ కూడా చూస్తే అర్థమైంది. అక్కడ మెంటార్‌టే పొజిషన్‌లో గౌతమ్ గంభీర్ యొక్క ఫైర్ అనేది ఏదైతే ఉందో అది బాగా నిండుందని టీమ్‌లో క్లియర్‌గా కనిపిస్తుంది. యాహ్! టీమ్‌లో బిగ్గెస్ట్ ప్లస్ అండ్ బిగ్గెస్ట్ షైనింగ్ లైట్ వచ్చేసి ఆయుష్ బడోని. ఆల్రెడీ మనం ఒకసారి మెన్షన్ చేసాం ఈ ఎపిసోడ్‌లోనే. సో, యాహ్! ఢిల్లీకి ఆడతాడంట. గౌతమ్ గంభీర్ ఆల్రెడీ తనకి చెప్పాడంట. తను ఎప్పటినుంచో కంటెన్షన్‌లో ఉన్నాడంట. అండర్ 19 రోజుల నుంచే మన ఇండియన్ క్రికెట్ ఆహ్, పెద్దోళ్ళు ఇప్పుడు రాహుల్ ద్రవిడ్ గాని వీళ్ళందరూ కూడా వీళ్ళందరి దృష్టిలో ఆల్రెడీ ఉన్నాడంట. కానీ అదే అన్‌ఫార్చునేట్‌లీ తనకు అవకాశాలు రాక కొంచెం కన్సిస్టెంట్‌గా తనను తాను ప్రూవ్ చేసుకునే అవకాశం సరిగ్గా రాక అలా కొంచెం ఔట్ ఆఫ్ ద లైన్ వెళ్ళాడు గానీ, మరి ఈ సీజన్ ఎందుకో నాకు అదే ఇప్పుడు ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ కంటెన్షన్ లిస్ట్‌లో ప్రస్తుతానికైతే టాప్‌లో ఉన్నాడు. మేబీ ఆ అవార్డు తినే తీసుకెళ్ళిపోయినా నాకైతే ఏమాత్రం ఆశ్చర్యం లేదు. సో, ఎందుకంటే తను ఆడుతున్న యాహ్! తను ఇంకా నీకు తిలక్ వర్మ. ఐ థింక్ ఇట్స్ ఎ రేస్ తిలక్ వర్మ బిట్వీన్ ద 2 ఇద్దరు అంటావా? ఈక్వల్లీ టాలెంటెడ్ ఉన్నారు. అంతే. వీళ్ళిద్దరి మధ్యలోనే రేసు అండ్ ఈక్వల్లీ అర్హులిద్దరు. అండ్ బడోని అయితే అసలు భయమే లేకుండా ఆడుతున్నాడు. అది చాలా ఫియర్సమ్‌గా ఆడుతున్నాడు నీకు. తనని చూస్తే ఒక 3, 4 ఏళ్లుగా ఐపీఎల్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది. అది చాలా పెద్ద కాంప్లిమెంట్. అందరూ ఇప్పుడు కామెంటేటర్స్ నుంచి అందరూ అంటున్నారు. అండ్ తను ఒక 360 గేమ్ ఉంది నీకు. తిలక్ వర్మ విషయంలో కూడా అదే మనం గమనించాము. అన్ని అరౌండ్ ద గ్రౌండ్ ఆడగలుగుతున్నాడు. అండ్ బడోని కూడా అట్లనే ఉంది. అండ్ అదే నీకు చిన్నగా ఉన్నాడు మనిషి. సన్నగా ఉన్నాడు. కానీ సిక్స్‌లు నాకు తెలిసి లాస్ట్ ఇట్లాంటి టాలెంట్ మనం ఎప్పుడు చూసాము? 10 ఏళ్ల క్రితం సంజు శాంసన్‌ని చూసాం. తర్వాత తన షేడ్స్ కనిపిస్తున్నాయి బడోనిలో. అట్లాంటి టైప్ ప్లేయర్. అవును రాహుల్. అంటే ఇప్పుడు మనం తను ఫస్ట్ మ్యాచ్‌లో వాళ్ళ టీమ్ కొలాప్స్ అయిపోయినప్పుడు, త్వరగా వికెట్లు కోల్పోయినప్పుడు దీపక్ హుడాతో కలిసి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, దీపక్ హుడా హిట్ చేయడం స్టార్ట్ చేశాడు. 10థ్ ఓవర్, 11థ్ ఓవర్ టైంలో కొంచెం హిట్ చేయడం స్టార్ట్ చేశాడు. సడెన్‌గా నెక్స్ట్ 12థ్ ఓవర్ స్టార్టింగ్‌లో 2 సిక్స్‌లు పడ్డాయి. నేను దీపక్ హుడా అనుకుంటున్నాను నేను. తర్వాత సరిగ్గా చూస్తే అది ఆయుష్ బౌడెన్. అంటే ఫాస్ట్ బౌలర్‌ని ఒక మోకాలు అంటే ఒక కాలు పైన నుంచొని 6 కొట్టాడు. అంటే అసలది మరి నువ్వు చెప్పినట్టుగా ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే అలాంటి షాట్లు ఆడతారు. అంటే ఎంత ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాంపెయినర్ అయితే అంత కాన్ఫిడెంట్‌గా ఆడతాడు. ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా తను నిజంగా 2, 3 ఇయర్స్ నుంచి ఐపీఎల్‌లో కన్సిస్టెంట్ స్కోరర్‌లా కనబడుతున్నాడు. యాహ్! నీకు గుజరాత్ ఫస్ట్ మ్యాచ్ నీకు లాకీ ఫెర్గ్యూసన్ బౌలింగ్ అయినా, వరుణ్ ఆరన్ అయినా, షమీన్ అయినా ఈజీగా ఆడేసాడు తను. అవును రాహుల్. అండ్ అలాగే ఇప్పుడు వాళ్ళ బ్యాటింగ్ కూడా మంచి స్ట్రాంగ్‌గా ఉంది. ఇప్పుడు క్వింటన్ డికాక్ అండ్ హూడా, హూడా అవును. ఎంత కన్సిస్టెంట్‌గా ఆడుతున్నాడు. సో, ఎట్టకేలకి తన టాలెంట్ ఏంటో చూపిస్తున్నాడు. నేనెప్పటినుంచో అవునవును. వెయిటింగ్. దీపక్ కూడా మిడిల్ ఆర్డర్‌లో చాలా కీ రోల్ ప్లే చేస్తున్నాడు. మరి మన మనీష్ పాండే అన్న గురించి ఏమంటావు మరి? ఇగ అది ఎన్ని సార్లు ఆ మాడిపోయిన మసాలా అయ్యో! దోస అసలు గురించి చాలా మాట్లాడతాం. డీప్‌గా హర్ట్ నెక్స్ట్. అయినట్టున్నావు నువ్వు అసలే. మనీష్ పాండే అన్నాను అంత మాట అనేసావు. నయంలే నిన్న మన సాల్ట్‌కి, సాంబార్‌కి అన్యాయం అంటే చేయకుండా ఆల్రెడీ తను చూసుకున్నాడు. ఎస్ఆర్‌హెచ్ మనకు వాళ్ళు మంచిగా తనని తొందరగా పంపించే లాస్ట్ మ్యాచ్‌లో కెప్టెన్ చేశారని కొంచెం ఆ విశ్వాసం చూపించాడంటావా ఎస్ఆర్‌హెచ్ పైన? అవును మరి. చూపించినా గాని ఏం లాభం మ్యాచ్ ఓడిపోయాం గానీ. బట్ ఎవెన్ లూయిస్ అబ్బా! ఏం ఆడాడు ఇన్నింగ్స్ అది. ఆ మ్యాచ్‌లో సెకండ్ మ్యాచ్‌లో. అవునవును.
చుక్కలే తనెందుకో చుక్కలు నిన్న కనిపించాయి నీకు సీఎస్కే వాళ్ళకి. మోకాలుకి ఎక్కడో గాయమైనట్టు కనబడుతుంది. హోప్‌ఫుల్లీ ఇట్స్ నాట్ టూ సీరియస్ ఎన్ ఇంజ్యూరీ. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఎవెన్ లూయిస్‌కి అసలు యాక్చువల్లీ ఐపీఎల్‌లో ఇప్పుడు ఒకప్పుడు క్రిస్ గేల్ ఎలా అయితే తను టీమ్స్‌ని అట్రాక్ట్ చేసేవాడో ఆక్షన్స్‌లో, ఇప్ లూయిస్ కూడా అదే రకమైనటువంటి ఎబిలిటీ ఉంది గానీ, తన ఇంజ్యూరీస్ అండ్ తనకి హిస్టరీ ఆఫ్ ఇంజ్యూరీస్ వల్ల తనకి ఎక్కువ శాతం టీమ్స్ తన పైన ఇంట్రెస్ట్ చూపించడానికి కూడా మనం ఒక రకమైనటువంటి ఒక డిస్కషన్ ఉంది. సో, హోప్‌ఫుల్లీ ఇప్పుడు లివిస్‌కి ఏదైతే ఇంజ్యూరీ ఉందో ఐ హోప్ ఇట్ ఈస్ నాట్ టూ సీరియస్. ఎందుకంటే ఐ థింక్ హి ఈస్ గోయింగ్ టు బి ఎ కీ పార్ట్ ఆఫ్ లక్నో సూపర్ జైంట్స్ ఇన్ ద మిడిల్ ఆర్డర్ ఇఫ్ దే ఆర్ టు గో అండ్ విన్ ద టైటిల్. సో, యాహ్! చూద్దాం మరి. నెక్స్ట్ స్టాయినిస్ రాబోతున్నాడు ఈ టీంలోకి. ఏమన్నా స్ట్రాంగ్ అవ్వబోతుందా? ఇంకా నీ క్వింటన్ డికాక్ ఇంకా ఫామ్‌లో కనిపియట్లేదు. ఫామ్‌లో ఖచ్చితంగా వస్తాడు డికాక్. మామూలు స్ట్రెంత్ లేదు ఈ టీంకి. బౌలింగ్ అయినా, బ్యాటింగ్ అయినా రవి విష్ణు ఏస్తున్న బౌలింగు, అవేష్ ఖాన్ ఏస్తున్న బౌలింగు, మోసిన్ ఖాన్ ఓ మ్యాచ్ ఆడాడు. ఏం ఫాస్ట్ ఏస్తున్నాడు అసలు లెఫ్ట్ ఆర్మర్. సో, ఐయామ్ వెరీ ఎక్సైటెడ్. అనుకున్న దానికంటే వీళ్ళు కొద్దిగా ఇంకా వాళ్ళ మెయిన్ ఆట ఆడకుండానే నీకు 3 మ్యాచ్‌లు 2 గెలిచేసారు నువ్వు గమనిస్తే. వీళ్ళు పర్ఫెక్ట్‌గా ఆడుతున్నారా? లేదు నీకు. ఇంకా కొంతమంది ప్లేయర్‌లు ఇంకా ఫార్మ్ హిట్ చేయలేదు. అలాంటిది ఇంకా నీకు కొంతమంది ప్లేయర్‌లు ఇంకా రాలేదు. నీకు స్టాయినిస్ లాంటి వాళ్ళు. సో, దే విల్ బి ద టీమ్ టు బీట్. యాహ్! సో, ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్ కంటెండర్స్‌లా కనపడుతున్నారు ఇప్పటికైతే. సో, ఇంకా ముందుకెళ్తే మనకి నంబర్ 4 ప్లేస్‌లో పంజాబ్ కింగ్స్ వాళ్ళున్నారు. సో, పంజాబ్ కింగ్స్ వాళ్ళొచ్చేసి ఇప్పటివరకు 3 మ్యాచ్‌ల్లో వాళ్ళు 2 గెలిచారు. అండ్ ఒకటి ఓడిపోయారు. వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఆర్‌సీబీ వాళ్ళ పైన 205 టార్గెట్‌ని ఎలా చేసేసారనేది. అండ్ తర్వాత నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి వాళ్ళు కోల్కతా నైట్ రైడర్స్‌తో ఓడిపోయారు. ఎందుకంటే దే డిడ్ నాట్ పోస్ట్ ఇనఫ్ స్కోర్. సో, వాళ్ళ టీమ్ గురించి ఇప్పటివరకు జరిగిన పెర్ఫార్మన్స్‌ని బట్టి ఏమంటావు మరి? బాగా ఆడుతున్నారు. అంటే వాళ్ళ స్క్వాడ్ డెప్త్ అది మంచిగా యూజ్ చేసుకుంటున్నారు. అండ్ మంచి కాంబినేషన్ ఆడుతున్నారు. అండ్ నీకు టాక్టిక్స్ పరంగా వాళ్ళు బాగా అహెడ్ ఉన్నారు. సీఎస్‌కే మ్యాచ్‌లో చూసాం. వాళ్ళు పర్ఫెక్ట్‌గా బౌలింగ్ ప్లాన్స్ ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ ఫియర్‌లెస్‌గా ఆడారు. అండ్ అంతా ఇంప్రెసివ్‌గా ఉంది వీళ్ళ ఆట చూస్తుంటే. మనం ఎప్పుడు అనుకుంటాం పంజాబ్ వాళ్ళకి తప్పు కాంబినేషన్‌లో ఆడిస్తారని చెప్పి. ఫస్ట్ మ్యాచ్ ఆర్‌సీబీతో ఆడిన మ్యాచ్‌లో కొద్దిగా అట్లనే అనిపించింది. కేకేఆర్ మ్యాచ్‌లో అట్లా అట్లా ఆడినా గానీ నీకు ఓడియన్ స్మిత్ పవర్ వల్ల లాస్ట్‌కి గెలిచేశారు. బట్ వాళ్ళు నాకు తెలిసి కరెక్ట్ ప్లేయర్స్‌ని ఆడిస్తున్నారు. మంచి కాంబినేషన్ ఆడిస్తున్నారు. ప్లేయర్స్ అందరూ కూడా పర్ఫార్మ్ చేస్తున్నారు. నిన్న జితేష్ శర్మ అట్లా కొత్త కొత్త ప్లేయర్లు వచ్చి కూడా నీకు స్టెప్ అప్ అవుతున్నారు. చూస్తుంటే వీళ్ళు స్కౌటింగ్ బాగానే చేసినట్టు క్లియర్‌గా కనిపిస్తోంది. సో, నాకైతే ఏం కంప్లెయింట్స్ అయితే లేవు పంజాబ్ కింగ్స్ మీద. ఆ కేకేఆర్ మ్యాచ్‌లో ఓకే. అవతల టీమ్‌కి ఇక క్రెడిట్ ఇవ్వాలి. వాళ్ళు బాగా ఏశారు బౌలింగ్ ఆ రోజు. అది తప్పితే దే ఆర్ అబ్సల్యూట్‌లీ ఫైన్. మంచిగా ఆడుతున్నారు వాళ్ళు. నీకు వాళ్ళలో నీకు ఇంప్రెసివ్ పాయింట్స్ ఏం కనిపిస్తున్నాయి? నాకు ఓన్లీ ఈ రాజ్ భవన్ ఏంది వీళ్ళు ఏ రోల్‌లో ఆడిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. యాహ్! 'రాజ్ భవన్' ఏంటంటే తను మొన్నే అండర్ 19 వరల్డ్ కప్ తను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఫైనల్‌లో చూపించాడు. అండ్ ఆల్రెడీ తన టాలెంట్‌ని అండర్ 19 వరల్డ్ కప్‌లో చూపించాడు. బోత్ విత్ బ్యాట్ అండ్ బాల్. ఫైనల్‌లో అయితే 2 డిపార్ట్‌మెంట్స్‌లో కానీ తను మెయిన్ కానీ అంటే బౌలర్ గదా! కొంచెం బౌలింగ్ ఆల్ రౌండర్ భయపడుతున్నారేమో. గదా! అంటే తనని దాన్నేమో అంటే థర్డ్ మ్యాచ్‌లో తీసుకోలేదు తనని డ్రాప్ చేశారు. కానీ ఫస్ట్ 2 మ్యాచెస్‌లో తనని ఆడించారు గానీ, సెకండ్ మ్యాచ్‌లో ఏదో కొంచెం బ్యాటింగ్ చేశాడు. ఐ థింక్ సునీల్ నారాయణ ఒక 4 కూడా కొట్టినట్టున్నాడు. బట్ యాహ్! అంటే ఇంకా యంగ్‌స్టర్ కాబట్టి కొంచెం ఇంకా కొంచెం జస్ట్ అంటే మేబీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ అని మనం అనుకున్నాం కాబట్టి జస్ట్ ఐ థింక్ దే ఆర్ జస్ట్ గివింగ్ హిమ్ ద ఫీల్ ఆఫ్ ఐపీఎల్ అని అనుకుంటున్నాను నేనైతే ప్రస్తుతానికి. ఇక లివింగ్‌స్టన్ చూపిస్తున్నాడు. తన టాలెంట్ అది అసలు ఆ సిక్స్‌లు కొట్టడం అది. వీళ్ళు ఇంకా పు టోర్నమెంట్ అయ్యే కొద్దీ ఇంకా బెటర్ అయితారు తప్పితే రిగ్రెస్ అయితే ఎవ్వరు. రబాడా గూడా నీకు హిట్టింగ్ ఎబిలిటీ చూపిచ్చాడు మ్యాచ్‌లో. మరి 'భానుక రాజపక్స' గురించి ఏమంటావు? వానుక రాజపక్సే మంచి బయి. తను వాడు పర్ఫెక్ట్‌గా వస్తున్నాడు. నీకు, నీకు స్పిన్‌ని అటాక్ చేస్తున్నాడు. కీపింగ్ చేసి పెడుతున్నాడు. సో, పర్ఫెక్ట్‌గా ఒక రోల్ ప్లే చేస్తున్నాడు. అంటే ఇట్లాంటి మనీ బాల్ పిక్స్ అంటారు కదా! నీకు ఏదో వరల్డ్ ఫేమస్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కాకుండా, ఒక బడ్జెట్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఒక వరల్డ్ ఫేమస్ ప్లేయర్ పెర్ఫార్మన్స్‌లో ఒక 80% ఇచ్చినా గాని ఎకనామిక్స్ పరంగా వాళ్ళకి బెనిఫిట్. ఎందుకంటే ఆ బడ్జెట్ సేవ్ చేసిన దాంతో వాళ్ళు ఒక మంచి ఫాస్ట్ బౌలర్‌ని కొనొచ్చు. సో, చాలా తెలివిగా కొన్నారు నీకు భానుక రాజపక్షని. సో, డాన్ వెస్ట్ అనుకుంటా వాళ్ళ ఎనలిస్ట్. తన రోల్ చాలా గట్టిగా ఉంది టీమ్‌లో అని చెప్పి విన్నా నేను. అవును. 'జితేష్ శర్మ'ని కూడా ఈవెన్ తను ముంబై ఇండియన్స్‌లో ఉన్నప్పుడు అనిల్ కుంబ్లే ముంబై ఇండియన్స్‌కి వర్క్ చేసినప్పుడు అక్కడ చూసాడంట. సో, తను ఆక్షన్ టైమ్‌లో కూడా అన్నాడంట. ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిందే.
ఈ 'జితేష్ శర్మ' అనే కుర్రవాడిని. అప్పటినుంచే వాళ్ళు అంటే తన పైన ఒక కన్నుందంట. సో, చాలా మంచి టాలెంటెడు, వెరీ కాన్ఫిడెంట్ ప్లేయర్ అని ఎలా అయినా తీసుకోవాలని ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి ప్రూఫ్ అనమాట. అంటే వాళ్ళు ఇట్లా మనీ బాల్ పిక్స్ కానీ, ఇంకా స్మార్ట్ బైస్. వైభవ్ అరోరా. 'వైభవ్ అరోరా'. వైభవ్ అరోరా హ్మ్. భువనేశ్వర్ కుమార్ తమ్ముళ్ళ ఉన్నాడు రాజు. యాహ్! ఖచ్చితంగా రాహుల్. డెఫినెట్‌లీ. ఒకటైతే మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. మనం ఆక్షన్ టైమ్‌లో వీళ్ళు అనవసరమైన ఎక్స్‌పెరిమెంటేషన్‌లు ఇవి పెట్టుకోకుండా ఉంటే మంచి టీమే ఉంది వీళ్ళది. దే హావ్ ద పొటెన్షియల్ టు గో బిగ్ అని మనం అనుకున్నాము. సో, ఇక్కడ మనం ఒక్కసారి మనకి టోర్నమెంట్ స్టార్ట్ అయినప్పుడు మనకి గ్రౌండ్‌లో రియల్ పిక్చర్ చూస్తుంటే నిజంగానే బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా వర్క్ జరిగినట్టు కనబడుతుంది. ఎందుకంటే కన్సిడరింగ్ దేర్ పిక్స్ అండ్ కొన్ని కొన్ని పొజిషన్స్‌లో వాళ్ళు ఆడిస్తున్న ప్లేయర్స్ ఇప్పుడు ఓకే. 'శిఖర్ ధవన్' అండ్ 'మయాంక్ అగర్వాల్' ఇంకా వాళ్ళ ఫుల్ ఫ్లోలోకి రాలేదు. బట్ ఒక్కసారి వాళ్ళు కూడా రెస్పాండ్ అయితే కింద 'భానుక రాజపక్స', 'లివింగ్‌స్టన్', 'షారుక్ ఖాన్', 'ఓడియన్ స్మిత్'. 'షారుక్ ఖాన్' కూడా ఇంకా హీ స్టిల్ టు హిట్ హిస్ బెస్ట్ ఫార్మ్. సో, ఇంకా 'ఓడియన్ స్మిత్' మన హిట్టింగ్ ఎబిలిటీ ఆల్రెడీ తను ఫస్ట్ మ్యాచ్‌లోనే చూసాము. వచ్చి రాగానే ఫస్ట్ ఐపీఎల్‌లో ఫస్ట్ గేమ్‌లోనే తను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ కొట్టేసాడు. సో, డెఫినెట్‌లీ వీళ్ళ స్క్వాడ్ కూడా ఓవరాల్‌గా చూస్తుంటే అండ్ రాహుల్ చహర్ కూడా బానే రెస్పాండ్ అవుతున్నాడు స్పిన్ డిపార్ట్‌మెంట్‌లో. అండ్ 'కగిసో రబాడ' కూడా పాపం తను మొన్నే రీసెంట్‌గా జాయిన్ అయ్యాడు స్క్వాడ్‌లో కాబట్టి హీ స్టిల్ టు హిట్ హిస్ బెస్ట్ ఫార్మ్. సో, ఓవరాల్‌గా చూస్తే బానే ఉంది. అండ్ ఎందుకో నాకు ఈసారి ప్రతిసారి పంజాబ్ కింగ్స్ అనగానే ప్లే ఆఫ్స్‌కి ఏం వెళ్తారులే, ప్లే ఆఫ్స్‌కి వెళ్ళకుండానే వెనుదిరుగుతారని ఒక రకమైనటువంటి ట్యాగ్ వచ్చేసింది వాళ్ళకి. కానీ ఎందుకో ఈ సంవత్సరం ఆ జింక్స్‌ని బ్రేక్ చేసి వీళ్ళు టాప్ 4లో ఉంటారు, ప్లే ఆఫ్స్‌కి వెళ్తారనే ఒక రకమైనటువంటి బలమైన నమ్మకం నాకైతే కలుగుతుంది. ఇప్పటివరకు ఎందుకంటే జరిగిన ఆరు తీరుని కనిపిస్తుంది చూస్తే. వాళ్ళు దే ఆర్ ఒక స్టైల్ కనిపిస్తుంది. ఒక సంథింగ్ వీళ్ళు ఏదో తెలివిగా ఆడుతున్నారు అని మనం ఢిల్లీ క్యాపిటల్స్‌ని చూస్తే అనిపించేది అట్లా. మనం లాస్ట్ 3 ఇయర్స్ నీకు అట్లా ఆ సేమ్ ఫీలింగ్ పంజాబ్‌ని చూస్తే కలుగుతుంది. అవును. ఆ ఫియర్‌లెస్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడడం గురించి కూడా మయాంక్ చెప్పాడు. ఇప్పుడు మేమైతే ఎప్పుడూ అలాగే అలాగే ఆడాలని అనుకున్నాము. మాకు మంచి మిడిల్ ఆర్డర్‌లో కూడా మంచి ప్లేయర్స్ ఉన్నారు. లోయర్ మిడిల్ ఆర్డర్‌లో కూడా కాంట్రిబ్యూట్ చేసేవాళ్ళున్నారని జెప్పి, ఒక రకమైనటువంటి ఫియర్‌లెస్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఎలా అయినా ఆడాలని ఒక బలమైన సంకల్పంతో ఉన్నట్టున్నారు. సో, చూద్దాం. అంటే వాళ్ళు పెర్ఫార్మన్స్ ఇంకా ముందుకెళ్ళే కొద్దీ అదే కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తారా? లేదా ప్రతి సీజన్ లాగే మరలా డిసప్పాయింట్ చేస్తారా అనేది చూడాలి. ఇంట్రెస్టింగ్ థింగ్. సో, మరి టాప్ 3 గురించి మాట్లాడుకుందాం. సో, కమింగ్ ఫ్రమ్ ది బాటమ్ టాప్ 3లో థర్డ్ ప్లేస్‌లో గుజరాత్ టైటన్స్ ఉన్నారు. మనమేమో ఆ టీమ్‌ని మరి ప్రివ్యూలో ఒక రకంగా కొంచెం చిన్నపాటి ట్రోల్స్ వేసాం వాళ్ళ పైన మన మాటల రూపంలో. అండ్ అలాగే వాళ్ళదొక మీమ్ టీమ్ అయిపోద్దని అనుకున్నాం. కానీ మరి అంటే ఓకే. వాళ్ళు ఇప్పటివరకు జరిగిన 2 మ్యాచెస్‌లో 2 గెలిచారు. ఒక మ్యాచ్ అయితే కష్టపడి గెలిచారు. అంటే ఢిల్లీ పైన డిఫెండింగ్ రిలేటివ్‌లీ స్మాల్ టోటల్ అంటే 171 పూణే ట్రాక్ పైన అక్కడ వాళ్ళు డిఫెండ్ ఆల్మోస్ట్ ఒక స్టేజ్‌లో ఓడిపోతున్నట్టు అనిపించారు రిషబ్ పంత్ ఆడుతున్నప్పుడు. బట్ స్టిల్ దే మేనేజ్ టు విన్ ఇట్. అండ్ ఫస్ట్ మ్యాచ్ కొంచెం సునాయాసంగానే గెలిచారు. అంటే ఆ లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ తోటి అది కొంచెం ఈజీగానే గెలిచారని చెప్పుకోవాలి. సో, 2 మ్యాచెస్ 2 ఔట్ ఆఫ్ 2 విన్స్. మరి ఏమంటావు మరి 'హార్దిక్ పాండ్యా' బౌలింగ్ ఏస్తున్నాడు. అక్కడ 'ఆశీష్ భయ్యానేమో మీరసలు ఏమి టెన్షన్ పడొద్దు, తినండి, మంచిగా పడుకోండి' అంటున్నాడు. సో, ఏమంటావు మరి ఈ స్క్వాడ్‌లో ఉన్న ఊపు, ఉత్సాహం చూసి వీళ్ళు కూడా టైటిల్ కంటెండర్స్ అని అనుకోవచ్చా? లేదు ఇదంతా జస్ట్ ఊరికే ఆహ్, జస్ట్ స్టార్టింగ్‌లో జరిగే మనకి కనబడే ఆ స్ప్లాష్ తర్వాత అంటే మరలా నాకు తెలిసి కనుమరుగైపోతారంటావా? స్టార్టింగ్‌లో ఉన్న జోష్ తర్వాత ఉండదనిపిస్తుంది. ఎందుకంటే ఈళ్ళ ఫస్ట్ 2 మ్యాచెస్‌లో వాళ్ళు బౌలింగ్ ఫ్లాలెస్‌గా ఏశారు. బౌలింగ్ పెర్ఫార్మన్సెస్ మీద గెలిచారు. ఒక రకంగా బౌలింగ్ పెర్ఫార్మన్సెస్ మీద గెలవడం మంచిదే. కానీ ఎందుకో ఈ కన్సిస్టెన్సీ మన ఎస్పెషల్లీ షమి ఉన్నాడు. షమి నుంచి ప్రతి మ్యాచ్‌లో నీకు అంత పెర్ఫార్మన్స్ ఉంటదా అంటే నాకు డౌటే. తను అంటే ఒక్క మ్యాచ్ ఎక్స్‌పెన్సివ్ అవుతాడు తను వికెట్స్ కోసం వెళ్తూ. సో, అట్లా కొన్ని వీళ్ళకి కొంచెం ఎక్స్‌పోజ్ అవ్వాల్సొస్తది పోను పోను. అండ్ మన అభిమాన ప్లేయర్ విజయ్ శంకర్‌ని నంబర్ 3లో ఆడిస్తున్నారు. బ్యాటింగ్ అంత స్ట్రాంగ్ అనిపియట్లేదు. అండ్ మిల్లర్‌ని మిడిల్ ఆర్డర్‌లో ఆడిస్తున్నారు. ఇప్పుడు సెకండ్ మ్యాచ్ వచ్చేసి శుభ్మన్ గిల్ ఒక ఎక్స్‌ట్రార్డినరీ ఇన్నింగ్స్ ఆడాడు. 84 రన్స్ అది నాకు తెలిసి ఐపీఎల్ ఇప్పటివరకు ఆడిన మ్యాచెస్‌లో అది ఇఫ్ నాట్ ద బెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నింగ్స్ అది. ఏమన్నా ఆడాడు ఆ రోజు అసలు డాట్ బాల్స్ లేకుండా ఫాట్ అసలు ఆ సౌండ్ ఏదైతే వస్తుండేనో యాహ్! మొత్తం సూపర్బ్ ఇన్నింగ్స్‌లో ఇన్నింగ్స్ 3 అసలు. డాట్ బాల్స్ అనుకుంటా. మూడో, నాలుగో అంతే. ఆ! అదే అసలు కంప్యూటర్‌లాగా ఆడాడు అసలు. కంప్యూటర్ మనకు ఈఏ స్పోర్ట్స్ క్రికెట్ ఉంటది చూడు అట్లా ఆడుతుండే. సో, అవునవును. అట్లా వాళ్ళు ఆ మ్యాచ్ సెకండ్ మ్యాచ్ గెలిచేసారే తప్ప వీళ్ళకి బ్యాటింగ్ స్ట్రాంగ్‌గా కనిపియట్లే.
అండ్ బౌలింగ్ మాత్రం అబ్సల్యూట్లీ సూపర్బ్ అసలు. లాకీ ఫర్గ్యూసన్, షమ్మి, రషీద్ ఖాన్. ఇంకా నీకు హార్దిక్ కూడా నీకు మంచి బౌలింగ్ వేస్తున్నాడు. ఏం మస్తు పేస్ వేస్తున్నాడు హార్దిక్. ఇంత పేస్ వేయడం ఎప్పుడు చూడలేదు నేను రీసెంట్ టైమ్స్ లో. సో అట్లా వీళ్ళు బాగా గట్టిగా కనిపిస్తున్నారు. అండ్ రాహుల్ తెవాతియా నీకు తను ప్రతి సంవత్సరం చూపించే స్పెషల్ ఎఫెక్ట్స్ మరి ఫస్ట్ మ్యాచ్ లో చూపించేసాడా మరి తర్వాత చూపిస్తాడా అనేది క్వశ్చన్. సో బట్ దే విల్ నాట్ బి పుష్ ఓవర్స్ అయితే కాదు. అట్లా అని వీళ్ళు తోప్ టీం ఇప్పుడు ఏదో వీళ్ళు టాప్ త్రీలో ఉన్నారు కదా వీళ్ళు తోపాడుతున్నారు అయితే కాదు. వీళ్ళకి ఇంకా ఉంది, తర్వాత తెలుస్తుంది వీళ్ళకి సంగతి. అదే మనం నువ్వు చెప్పినట్టుగానే మరి నెంబర్ 3 విజయ్ శంకర్‌ని ఆడిస్తున్నారు. నెంబర్ 4 ఏమో హార్దిక్ పాండ్యా ఎందుకో తను కొంచెం అంటే నెంబర్ 4 అనేది చాలా రెస్పాన్సిబుల్ రోల్ అది. అక్కడ కొంచెం ఆచితూచి ఆడాలి బ్యాట్స్‌మెన్ ఎవరైనా. సో, మరి హార్దిక్ పాండ్యా కొంచెం ఎందుకో తన న్యాచురల్ గేమ్‌ని రెస్ట్రిక్ట్ చేసుకొని ఆడుతున్నాడనే ఫీలింగ్ కలుగుతుంది నాకు. ఎందుకంటే తను జనరల్‌గా హి ఈజ్ సమ్‌వన్ హూ అటాక్స్ ఫ్రమ్ బాల్ 1. తన రోల్ న్యాచురల్‌గా అయితే అదే. తను ఎక్కడ ఆడినా. కానీ ఇక్కడ కెప్టెన్సీ ఇచ్చి నెంబర్ 4 ప్లేస్ ఇచ్చేసరికి తను తాను మేబీ అరే! నేను ఒక సీరియస్ బ్యాట్స్‌మెన్ లాగా ఆడాలి. ఎలా అయినా ఇన్నింగ్స్‌ని యాంకర్ చేయాలి అనే ఒక రకమైన కొంచెం బలవంతంగా ఆడుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది నాకు. ఎందుకంటే కొన్ని ఇప్పుడు జనరల్‌గా ఎలాంటి బ్యాట్స్‌మెన్ అయినా సరే స్ట్రైక్ రొటేషన్ విషయంలో జనరల్‌గా ఇప్పుడు నీకు స్మార్ట్ క్రికెటర్స్ ఎవరైనా సరే స్ట్రైక్ రొటేషన్ అనే దాని పైన పెద్ద కష్టపడరు. కానీ హార్దిక్ పాండ్యా స్ట్రైక్ రొటేషన్‌కి చాలా కష్టపడుతున్నాడు. ఎందుకంటే బికాజ్ హి హిట్స్ ద బాల్ సో హార్డ్ లైక్ న్యాచురల్‌గానే తను కొంచెం ఆ బ్యాక్ లిఫ్ట్ ఎక్కువుంటది. సో, స్పిన్నర్స్‌ని ఆడినా ఫాస్ట్ బౌలర్స్ ఆడినా ఆ డాట్ బాల్ పర్సెంటేజ్ అనేది పెరుగుతుంది. సో, మేబీ ఇప్పటివరకు గెలిచారు కాబట్టి అది పెద్ద పెద్ద విషయంగా కనపడదు. బట్ గోయింగ్ ఫార్వర్డ్ తను నిజంగానే ఆ ప్లేస్‌లోనే ఆడాలని ఇంకా నంబర్ 4 స్థానం తనకిస్తే గనక దేర్ ఆర్ టైమ్స్ వెన్ ఇట్ కమ్స్ ఆఫ్ అండ్ దేర్ ఆర్ టైమ్స్ వెన్ ఇట్ వోంట్ కమ్ ఆఫ్. ఇప్పుడు కొన్నిసార్లు అలా డాట్ బాల్స్ ఆడి తన పైన తానే ప్రెషర్ పెంచుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తను ఇప్పుడు నంబర్ 4లో ఆడుతున్నాడంటే ప్రాబబ్లీ కొన్నిసార్లు పవర్ ప్లేలో రావాల్సొస్తది. కొన్నిసార్లు మిడిల్ ఓవర్స్‌లో వస్తాడు. సో, వచ్చినప్పుడు డెఫినెట్‌లీ వెన్ హి టేక్స్ ద టైమ్ సమ్ 3, 4 ఓవర్స్‌లో కొన్ని డాట్స్ బిల్డ్ అయినప్పుడు తను కరెక్ట్‌గా లాంచ్ చేసే టైంకి అన్‌ఫార్చునేట్‌లీ ఒకవేళ ఆ టాక్టిక్ గనుక వర్కౌట్ అవ్వకపోతే, ఆ ప్రెషర్ అంతా మళ్ళా లోయర్ మిడిల్ ఆర్డర్‌లో పడిద్ది. ఇప్పుడు మిల్లర్ అయినా సరే, అండ్ అలాగే రాహుల్ తివాటియా అయినా సరే, అభినవ్ మనోహర్ వీళ్ళంతా కొంచెం స్లైట్‌లీ అన్‌టెస్టెడ్. ఇప్పుడు అభినవ్ మనోహర్ తను హి ఈస్ ప్లేయింగ్ హిస్ అండ్ ఫస్ట్ అందరు సీజన్. నంబర్ 3 రాహుల్ ఆడేయమని తివాటియా ఆడుతుంటున్నారు. అందరూ ధర్నా చేయడం స్టార్ట్ చేస్తారు ఆల్రెడీ. ఎవరిని తివాటియానా? మనోహర్‌ని. నంబర్ 3 ఆడియాలా అభినవ్ మనోహర్‌ని? హ్మ్. హ్మ్. ఏమో ఐ డోంట్ థింక్ హి కెన్ ఫిట్ ఇన్ దట్ రోల్. ఐయామ్ నాట్ ష్యూర్. బట్ ఇప్పటివరకైతే మరి 2 ఔట్ ఆఫ్ 2 గెలిచేసారు కాబట్టి నువ్వు చెప్పినట్టుగానే పెద్దగా వర్రీ అవ్వాల్సిన విషయం అయితే కాదు. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ బిగ్ ఛాలెంజ్ ఫర్ దెమ్ టు మెయింటైన్ దట్ కన్సిస్టెన్సీ. ఇప్పటివరకు ఆ టీమ్ రిజల్ట్స్ అన్నీ ఎలా ఉన్నా సరే, విన్నింగ్ మొమెంటమ్‌ని కన్సిస్టెంట్‌గా క్యారీ చేయడం అనేది ఐ థింక్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ విల్ బి ఫర్ గుజరాత్ టైటన్స్ అని నేను కానీ అనుకుంటున్నా. ఏదేమైనా సో, మాత్రం ఇట్స్ ఆశీష్ భయ్య మాత్రం మనకు మీమ్స్ మాత్రం ఇస్తాడు. అది మాత్రం శాశ్వతం. యాహ్! సో, మూవింగ్ ఆన్ టు సెకండ్ టీమ్ ఇన్ ద టేబుల్ కోల్‌కత్తా నైట్ రైడర్స్. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ మరి యాండర్ రసెల్ విధ్వంసం మనం చూసాము మొన్న. ఫస్ట్ చెన్నైతో గెలిచేసారు. తర్వాత సెకండ్ మ్యాచ్ ఆర్‌సీబీతో ఓడిపోయారు. తర్వాత మూడో మ్యాచ్ పంజాబ్‌తో గెలిచారు. సో, అది ఓడిపోయినా గాని చూడు స్టైల్‌లో ఓడిపోయారది. లాస్ట్ వరకు పోరాడారు. అసలు లాస్ట్ ఓవర్ వరకు తీసుకొచ్చారంటే, అది కూడా ఆ లో స్కోర్‌ని లాస్ట్ ఓవర్ వరకు తీసుకొచ్చారంటే ఇట్స్ రియల్లీ గ్రేట్. సో, ఏమంటావు వీళ్ళ కేకేఆర్ పెర్ఫార్మన్స్‌కి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ నిన్ను ఆకర్షించినియా? లేదు ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా వీళ్ళ టీమ్‌లో? లేదు వీళ్ళ ఉన్న స్క్వాడ్‌తో వీళ్ళు పర్ఫెక్ట్‌గా ఆడుతున్నారు. వీళ్ళ ప్లేయింగ్ స్టైల్ పర్ఫెక్ట్. బ్రెండన్ మెకల్లమ్ ఫిలాసఫీ. ఇప్పుడు ఆ ఆర్‌సీబీ మ్యాచ్‌లో అందరూ అనుకున్నారు వీళ్ళు ఎందుకురా ఇట్లా ఊపుకుంటూ పోతున్నారు మూసుకొని ఆడుకొని 130 పోవచ్చు కదా అని. ఇక్కడ అందరూ ఒక లాజిక్ మర్చిపోతారు. ఇప్పుడు టీము టుక్కు టుక్కు అనుకుంటూ ఆడిందనుకో 140 పోతది స్కోరు. అంతేగాని నువ్వు వికెట్లు పడుతున్నా గాని కొట్టుకుంటూ పోతే అటు ఇటు చేసి 140 కొడతారు. కానీ అలా కొట్టుకుంటూ ఆడడం వల్ల వాడు 170 కొట్టొచ్చేమో ఎవరికేం తెలుసు? నంబర్ 8 వరకు వాళ్ళు ఊపుతూనే ఉన్నారు. నీకు సన్ రైజర్స్ హైదరాబాద్ ఏమో కన్జర్వేటివ్ టీమ్. దానికి కంప్లీట్ యాంటీ థీసిస్ ఏమో కేకేఆర్ అన్నమాట. సో, సో 2 స్టైల్స్ ఎఫెక్టివే. 2 స్టైల్స్‌తో మ్యాచెస్ గెలవచ్చు. కానీ ఎక్సైటింగ్‌గా ఎవరు ఆడతారంటే కేకేఆర్ ఆడతారు. అండ్ వాళ్ళు ఆడి చూపిస్తున్నారు. పోయిన ఏడు కూడా ఈ కైండ్ ఆఫ్ ఇదే ఫిలాసఫీతో ఆడారు. ఫైనల్స్‌కెళ్లారు. కానీ ఇప్పుడు ఇంకా బెటర్ స్క్వాడ్ ఉంది. ఇంకా బెటర్ కెప్టెన్ ఉన్నాడు. అంటే మోయిన్ మార్గన్ కంటే శ్రేయస్ అయ్యర్ బెటర్ కెప్టెన్ అని కాదు. ఇప్పుడు అక్కడ మోయిన్ మార్గన్ 0 పెట్టాడు కదా! కాకపోతే ఇప్పుడు అయ్యర్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. పెద్ద ఇన్నింగ్స్ ఆడలే గాని ఇంకా ఈ మ్యాచ్‌లలో బట్ స్ప్లాషెస్ అయితే చూపిస్తున్నాడు. మొన్న మ్యాచ్‌లో థర్డ్ మ్యాచ్‌లో అయితే మస్తు ఆడుతుండే అసలు. అనవసరంగా ఔట్ అయ్యాడు అనిపించింది. బట్ వాళ్ళ అప్రోచ్ కదా ఒక చిహ్నం అనమాట. నువ్వు నువ్వు అక్యుములేట్ చేసి పెద్ద ఇన్నింగ్స్ ఆడడం కాదు. నువ్వు ఫాస్ట్‌గా ఎంత రన్‌లు కొడతావు అనేది ఇంపార్టెంట్ అని.
అండ్ బౌలింగ్‌లో గూడా కంప్లీట్ అటాకింగ్ నీకు టిమ్ సౌదీ ఇంకా నీకు ఉమేష్ యాదవ్ అసలు నువ్వు క్షమాపణలు చెప్పాలి నువ్వు అసలే. అసలు సారీ. ఉమేష్ యాదవ్‌ని ఆటలో అట్టిపండు తీసినట్టు తీస్తావు నువ్వు. ఉమేష్ యాదవ్ అసలు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తర్వాత ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తీసుకుంటున్నాడు అసలు. ఇంటర్వ్యూలో కూడా చాలా ఎమోషనల్ అయిపోయాడు. నన్ను అందరూ పక్కన పెట్టేశారు. లాస్ట్ ఇయర్ నిజంగా అబ్బా! మనం ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎందుకు ఆడించాలి ఉమేష్ యాదవ్‌ని పక్కన పడేయొచ్చుగా ఏముందిరా ఇది అయిపోయింది. యూజ్ బై డేట్ అయిపోయింది. ఇంక వేరే ప్లేయర్స్‌ని ఆడియాలనుకున్నాము. కానీ ఏమేస్తున్నాడు బౌలింగు అబ్బబ్బా! అది ఒక్కటైతే మెచ్చుకోవాలబ్బా! ఉమేష్ యాదవ్ ఎప్పుడు హార్డ్ వర్కింగ్ అది చాలా కనబడుతది. నిజంగా తను చెప్పాడు కూడా రివీల్ చేసాడు. బట్ యూ ఆల్‌వేస్ హావ్ టు అప్రిషియేట్ దట్ ఈస్ ఎ వెరీ హార్డ్ వర్కింగ్ క్రికెటర్. అండ్ నీకు మిడిల్ న్యూ బాల్ ఒకటే కాదు. నీకు మొన్న మ్యాచ్‌లో పంజాబ్ మ్యాచ్‌లో అయితే నీకు వచ్చి వికెట్ తీసాడు. ఫట్ ఫట్ అని 17థ్ ఓవర్‌లోనో ఎక్కడో. నీకు ఓల్డ్ బాల్‌తో కూడా నీకు మూవ్‌మెంట్ తెప్పిస్తున్నాడు. నీకు ఆఫ్ ద పిచ్. అసలు అది ఉమేష్ యాదవ్ వాల్యూ ఏంటో ఇప్పుడు అర్థమైతుంది అందరికి. సో, కాకపోతే డెత్‌లో ఇంకా తనని అంటే డెత్‌లో ఏపియట్లే. వాళ్ళు క్లియర్ రోల్ ఇచ్చారు నీకు. నీకు పవర్ ప్లేలో 3 ఇస్తాము. కుదిరితే 4 నాలుగు సేమ్ దీపక్ ఏపిచ్చేస్తాము చహర్ రోల్ ఫస్ట్ లాంటిదే 8లోనే. కదా! లేదంటే తర్వాత ఒక ఓవర్ ఇస్తాము. దీపక్ చహర్ రోల్ లాంటిదే. బట్ ఇంకా అల్ట్రా అగ్రెసివ్ వర్జన్ ఆఫ్ దీపక్ చహర్. బ్రెండన్ మక్కలం వర్జన్ ఆఫ్ దీపక్ చహర్ రోల్. అవునండి. అలాగే స్పిన్నర్స్‌లో కూడా ఇప్పుడు బోత్ వరుణ్ చక్రవర్తి అండ్ అలాగే సునీల్ నారాయణ్ కూడా ఐ థింక్ ప్రాబబ్లీ ద బెస్ట్ స్పిన్ కాంబినేషన్. ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఇద్దరికీ ఇప్పుడు సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి వాళ్ళు గత కొద్ది సీజన్స్‌గా కలిసి ఆడుతున్నారు కాబట్టి దే బోత్ నో వాట్ దే ఆఫర్. ఇప్పుడు నీకేంటంటే జనరల్‌గా స్పిన్నర్స్ వేస్తున్నప్పుడు ఏ టీమ్‌లో అయినా మిడిల్ ఓవర్స్‌లో కొంచెం రన్ రేట్ స్లో అయిన టైంలో టీమ్స్ ఏంటంటే ఆపోజిట్ ఎండ్ నుంచి అయినా అటాక్ చేయడానికి ట్రై చేస్తాయి. ఇప్పుడు ఓకే క్వాలిటీ స్పిన్నర్ వేస్తున్నాడు. సమ్‌వన్ లైక్ ఎన్ అశ్విన్ ఆర్ చహల్ వేస్తున్నాడు. లేదు కుల్దీప్ వేస్తున్నాడు. రాషీద్ ఖాన్ వేస్తున్నాడు. లేదు వరుణ్ చక్రవర్తి వేస్తున్నాడు. నరైన్ వేస్తున్నాడు. ఇట్లా సరే ఒకళ్ళు వేస్తున్నారు. మనం రెండో సైడ్ నుంచి అటాక్ చేద్దాం అనుకుంటే ఇక్కడ కేకేఆర్‌తో వచ్చే చిక్కేంటంటే నీకు మోస్ట్‌లీ స్పిన్నర్స్ వేసినప్పుడు వీళ్ళిద్దరూ ఇప్పుడు కంటిన్యూయస్‌గా టాండెమ్ అంటే ఒక ఎండ్ నుంచి వరుణ్ చక్రవర్తి వేస్తే ఇంకో ఎండ్ నుంచి నరైన్ వేస్తున్నాడు. సో, నిజంగా ఇప్పుడు వన్ ఆఫ్ ద టీమ్స్ స్పిన్ డిపార్ట్‌మెంట్ ఇప్పుడు కొన్నిసార్లు కొన్ని టీమ్స్ ఎలాంటి అప్రోచ్‌తో ఎళ్తాయంటే, అరే! మనం అటాకింగ్ అప్రోచ్ కంటిన్యూ చేద్దాం. మిడిల్ ఓవర్స్‌లో కూడా కాంప్రమైజ్ అవ్వద్దనే రకంగా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ టీమ్ పైనైతే కొంచెం ఆచితూచి ఆడాలి. ఎందుకంటే ఇద్దరు కూడా వరల్డ్ క్లాస్ స్పిన్నర్స్. బోత్ వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నారాయణ్. అండ్ ఇండియన్ కండిషన్స్‌లో ఆడుతున్నారు కాబట్టి దే విల్ బి ఈవెన్ మోర్ పవర్‌ఫుల్ అని నా ఫీలింగ్. అసలు స్పిన్నర్స్ మాత్రం వరల్డ్ క్లాస్ స్పిన్నర్స్ వాళ్ళ మధ్యలో. అండ్ కానీ నాకు బలం వచ్చేసి వాళ్ళ పవర్ ప్లే బౌలింగ్ అండ్ వాళ్ళ బ్యాటింగ్ అప్రోచ్ విత్ ఆల్ ద బ్యాట్స్మెన్ అటాకింగ్ ఫ్రమ్ బాల్ 1. నీకు నితీష్ రాణా అయినా, నీకు శ్రేయస్ అయ్యర్ అయినా, నీకు ఆండ్రే రసల్ చూసాం మనం. 4 వికెట్లు పడిద్ది అది ఎవడైనా కన్సాలిడేట్ చేస్తాడు. కానీ వచ్చి ఫాట్ 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 అని కొట్టేసి నీకు ఫస్ట్ 10 12 బాల్లేమో ఏమీ ఆడలేదు. సడన్‌గా నెక్స్ట్ 30 బాల్లలో 70 గెలిపోయింది స్కోరు. అది ఓన్లీ పాసిబుల్ విత్ కేకేఆర్. అండ్ ఎప్పుడు అగ్రెసివ్ మోడ్ ఎప్పుడు తీసుకోవాలా, ఎప్పుడు మనం అగ్రెసివ్ మోడ్‌లోకి వెళ్ళాలా అని ఆలోచిస్తారు. సో, అన్‌డౌటెడ్‌లీ మోస్ట్ ఎక్సైటింగ్ టీమ్. అండ్ పక్కా వాళ్ళు ఈ అప్రోచ్‌తో ప్లే ఆఫ్స్‌కైతే పోతారు. మధ్య మధ్యలో అక్కడక్కడ మ్యాచ్‌లు ఓడిపోతారు. అదైతే జరుగుతది. బట్ ప్లే ఆఫ్స్‌కైతే వెళ్తారు 100%. యాహ్! ఇంట్రెస్టింగ్ కాల్ అది. సో, మనం లెట్స్ మూవ్ ఆన్ టు ద టేబుల్ టాపర్స్. ప్రస్తుతానికైతే రాజస్థాన్ రాయల్స్. సో, రాజస్థాన్ రాయల్స్ వాళ్ళైతే మరి అసలు ఏం చెప్తావు అసలు వాళ్ళ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ జాస్ బట్లర్ ఆల్రెడీ సెంచరీ కొట్టేసాడు. మరి సన్‌రైజర్స్‌తో ఫస్ట్ మ్యాచ్‌లో అసలు ఒక రకంగా చీల్చి చెండాడారు అని చెప్పాలి. వాళ్ళు ఆడిన ఆట తీరుని చూసి. సో, అక్కడ దేవదత్ పడిక్కల్‌ని మిడిల్‌లో స్లాట్ చేశారు. అండ్ అలాగే ఓపెనింగ్‌లో యశస్వి జైస్వాల్ అండ్ అలాగే జాస్ బట్లర్ అండ్ అలాగే సంజు శాంసన్ అండ్ అలాగే బౌలింగ్‌లోనేమో ఇక్కడ అశ్విన్ అండ్ యుజ్వేంద్ర చహల్. ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాం కోల్కతా నైట్ రైడర్స్‌కి బోత్ వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నారాయణ్ ఎలా అయితే కీయో మిడిల్ ఓవర్స్‌లో ఇక్కడ చూస్తే ఇక్కడ అశ్విన్ను అండ్ చహల్. సో, నాకు నిజంగా ఈ టీమ్స్ అన్ని స్పిన్ డిపార్ట్మెంట్స్ చూసినప్పుడు ఒక రకమైనటువంటి అసూయ పుడుతుంది. అరే! ఇంతమంది కీ స్పిన్నర్స్ ఉన్నారు. మన సన్‌రైజర్స్ వాళ్ళు ఒక్కళ్ళని కూడా పిక్ చేసుకోలేకపోయారేంటి? అంటే అంతకుముందు సన్‌రైజర్స్ అనగానే రషీద్ ఖాన్ ఉన్నాడు. ఒక్క స్పిన్నర్ ఈజ్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ 3 బౌలర్స్ అని కొంచెం ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ ఉండేది. కానీ ఎందుకులే ఇప్పుడు మనం ఏది మాట్లాడుకున్నా, ఏ ప్లేయర్‌ని చూసినా, ఏ టీమ్‌ని చూసినా ఖచ్చితంగా అరే! మన వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు అనే రకమైనటువంటి ఫీలింగ్ రావడం సర్వసాధారణం. కానీ మరి ఇప్పటివరకు రాజస్థాన్ ఆడుతున్న బ్రాండ్ ఆఫ్ క్రికెట్ చూసి ఏమంటావు? వీళ్ళు కూడా ప్లే ఆఫ్ కంటెండర్స్ అంటావా? లేదు టైటిల్ కంటెండర్స్ అనేయచ్చా డైరెక్ట్‌గా? ప్లే ఆఫ్స్ కంటెండర్స్ అయితే పక్కాలే అది గానీ, బట్ టైటిల్ కంటెండర్స్ అని పెద్ద పెద్ద విషయాలు మాట్లాడలేము. ఎందుకంటే వీళ్ళు కొట్టింది ఎవరిని సన్‌రైజర్స్‌ని, ముంబైని. ఇద్దరు బిచ్చలైట్‌గా ఆడారు ఫస్ట్ మ్యాచెస్.
ఎస్పెషల్లీ ముంబై. అండ్ ఇంకోటి ఏంటంటే 2 మ్యాచెస్‌లో బట్లర్ ఫైర్ అయ్యాడు. బట్లర్ ఫైర్ కానప్పుడు ఏందా అనేది కథ వీళ్ళది బయటపడుతది. నీకు మనం ముందే మాట్లాడుకున్నాం. వీళ్ళ బ్యాటింగ్ ఆర్డర్‌లో నీకు లెంత్ ఎక్కువ లేదు. నీకు కొంచెం శాంసన్ దాటితే నీకు ఇన్‌ఎక్స్‌పీరియన్స్ వచ్చేస్తది. సో, నీకు బౌలింగ్ గూడా వచ్చేసి నీకు బోల్ట్ మంచిగా బౌలింగ్ ఏస్తున్నాడు. ప్రసిద్ కృష్ణ ఉన్నాడు. అండ్ స్పిన్నర్స్ ఇద్దరు బాగున్నారు. కానీ డెత్ బౌలింగ్ ఇంకా టెస్ట్ కాలేదు వీళ్ళది బేసిక్‌గా. ఇంకా డెత్ బౌలింగ్ టెస్ట్ అయితే అప్పుడు అర్థమవుతది నీకు. బోల్ట్, ప్రసిద్ కృష్ణ ఇద్దరితోనే అవుతదా డెత్ బౌలింగ్ అని. అండ్ కూల్టర్నైల్‌ని ఆడిచ్చారు. కూల్టర్నైల్ ఏమో ఫస్ట్ మ్యాచ్‌లోనే సగంలో ఇంజ్యూర్ అయ్యి వెళ్ళిపోయాడు. యాజ్ యూజువల్ తన రెప్యుటేషన్ కాపాడుకొని. ఆహ్, అది వీళ్ళకి ఛాలెంజెస్ ఉంటాయి. రాను రాను తెలుస్తది. వీళ్ళకి, గుజరాత్‌కి. ఇప్పుడు చూడ్డానికి పర్ఫెక్ట్ టీమ్స్‌గా కనిపించినా గానీ ఫస్ట్ 2 మ్యాచెస్‌లో. తర్వాత కొన్ని వీక్‌నెసెస్ బయటపడతాయి. ఎస్పెషల్లీ రాజస్థాన్‌కైతే బట్లర్ నీకు అల్టిమేట్ ప్లేయర్ కాబట్టి తను ఆడాడంటే 100% మ్యాచ్ గెలుస్తారు. దానిలో డౌట్ లేదు. బట్లర్ 50 దాటాడంటే అయిపోయింది. అసలు బట్లర్ 50 ఏంటి? పవర్ ప్లే తర్వాత బట్లర్ బ్యాటింగ్ చేస్తున్నాడంటే ఏ టీమ్‌కి ఆడినా సరే ఆ టీమ్ గెలిచేస్తది అండ్ మ్యాచ్. అలాగే బ్యాటింగ్‌లో ఇప్పుడు షిమ్రాన్ హెట్మైర్ అండ్ అలాగే బౌలింగ్‌లో యుజ్వేంద్ర చహల్ వీళ్ళిద్దరి ఫార్మ్ గూడా ఒక హ్యూజ్ ప్లస్‌లా చెప్పుకోవచ్చా ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్‌కి? న్యూ ఎంట్రన్స్ ఇద్దరు. యాహ్! అసలు మన హిట్‌మ్యాన్ గురించి మాట చెప్పడం మర్చిపోయా. అవును. సడెన్‌గా మర్చిపోయాను నేను 10 టీమ్‌లో ఉండేటప్పటికి. నాకు తెలిసి ఇప్పుడు కుల్దీప్ యాదవ్ గురించి ఎట్లయితే మాట్లాడుకున్నాము, ఉమేష్ యాదవ్ గురించి మాట్లాడుకున్నాము, మోస్ట్ ఇంప్రూవ్డ్ ప్లేయర్స్‌లో వీళ్ళు ఉన్నారని. అట్లానే ఆ లిస్ట్‌లో హిట్‌మ్యాన్‌ని కూడా పెట్టొచ్చు. అంటే తను లాస్ట్ ఇయర్ కూడా బాగా ఆడుతుండే. బట్ ఢిల్లీ టీమ్‌లో ఇంకా తన ఫుల్ పొటెన్షియల్ ఇంకా కనిపియట్లే అన్నట్టు అనిపించింది. కానీ ఈ రాజస్థాన్ టీమ్‌లో బ్యాటింగ్ ఆర్డర్ అంత పెద్దగా లేకపోవడం వల్ల తనకు ఇంకా ఎక్కువ ఛాన్సెస్ వస్తున్నాయి. సో, తను ఈ ఫస్ట్ మ్యాచ్‌లో తను కూడా రెండిట్లో మస్తు చూపించాడు తన టాలెంట్. నీకు డెత్‌లో స్ట్రెయిట్ అవే సిక్స్‌లు కొట్టడం స్టార్ట్ చేశాడు. మామూలుగా హెట్‌మైర్ ముందు ఒక ప్రాపర్ బ్యాట్స్‌మన్ లాగా స్ట్రైక్ రొటేట్ చేసి తర్వాత హిట్టింగ్ చేసేవాడు. కానీ ఇప్పుడు బాల్ 1 నుంచి కొట్టడం చూపిస్తున్నాడంటే ఎస్పెషల్లీ ఫాస్ట్ బౌలింగ్ మీద ఇప్పుడు పూరన్ ఈ మధ్య లైమ్ లైట్ లో ఎక్కువ ఉన్నాడు. వెస్టిండీస్ టీమ్ క్యాప్టెన్సీలు, వైస్ కెప్టెన్సీలు చేయడం వల్ల. అండ్ దీన్ని హెట్ మ్యాన్ ఏమో నువ్వు లావుగున్నావు, నువ్వు ఉరకడం రావట్లేదు అది ఇది అని చెప్పి ఆడియట్లేదు వెస్టిండీస్ టీమ్ కి. అందుకని హెట్ మ్యాన్ కనిపించట్లేదు ఈ మధ్య మనకి. కానీ బ్యాట్ పట్టుకుంటే మాత్రం నాకు తెలిసి ఈజీలీ పూరన్ కంటే బెటర్ ప్లేయర్ అయిపోయాడు క్లియర్ గా ఇప్పుడైతే. ఖచ్చితంగా. సో, ప్రస్తుతానికైతే మరి రాజస్థాన్ టీమ్ ఇందాక నువ్వు చెప్పినట్టు వాళ్ళకి బ్యాటింగ్ డెప్త్ అనేది పెద్దగా లేదు. కానీ వన్స్ నీకిప్పుడు ఆ టాప్ 4లో ఎవరో ఒకళ్ళు కన్సిస్టెంట్‌గా ఆడేసరికి ఖచ్చితంగా ఆ అవసరం అయితే పడట్లేదు ఇప్పటివరకు. సో, వాళ్ళు కూడా నాకు తెలిసి ఆ టీమ్ అది బిల్డ్ చేసుకున్నప్పుడు మేబీ అనుకునుంటారు. అరే! మనకి కొంచెం మంచి స్పిన్నర్స్ ఉన్నారు. అశ్విన్ అండ్ చహల్ రూపంలో అండ్ అలాగే మంచి పవర్ ప్లే బౌలర్ ఉన్నాడు బోల్ట్ రూపంలో అండ్ ప్రసిద్ కృష్ణ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇండియన్ బౌలర్స్ ఉన్నారు. సో, వీళ్ళ చుట్టూ మనం టీమ్‌ని బిల్డ్ చేద్దాము. ఒక సాలిడ్ టీమ్‌ని వన్ ఆఫ్ ద బెస్ట్ టీ20 బ్యాట్స్‌మెన్ ఉన్నాడు మన టీమ్‌లో. సో, వీళ్ళని అందరిని బేస్ చేసుకొని టీమ్ బిల్డ్ చేసే క్రమంలో ఆబ్వియస్‌లీ కొంచెం అంటే ఇంతమంది నీకు క్వాలిటీ ప్లేయర్స్ ఉన్నప్పుడు దేర్ హాస్ టు బి సమ్ 1 ఆర్ 2 వీక్‌నెస్ ఏరియాస్. ఎందుకంటే ఇప్పుడు ఇది 10 టీమ్ ఐపీఎల్. 8 టీమ్స్ అంటే డెఫినెట్‌లీ దేర్ విల్ బి ఎ బెటర్ బ్యాలెన్స్. కానీ 10 టీమ్స్ అన్నప్పుడు ఆహ్, ఆబ్వియస్‌లీ టాలెంట్ గెట్స్ డిస్ట్రిబ్యూటెడ్ ఎవ్రీవేర్ విత్ ఆల్ ది టీమ్స్ ట్రైయింగ్ టు బై సమ్ బిగ్ ప్లేయర్స్. సో, ఇప్పుడు ఈ రాజస్థాన్‌లో మిడిల్ ఆర్డర్‌లో ఎక్కడైతే ఉన్న ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో, డెఫినెట్‌లీ అవి ఎక్కడో ఒక చోట ఏదో గేమ్‌లో ఎక్స్‌పోజ్ అవుతది ఖచ్చితంగా. కానీ ఇప్పుడున్న ప్లేయర్స్ ఇప్పుడు నేను ఇందాక మెన్షన్ చేసిన ప్లేయర్స్ వీళ్ళందరూ ఈ కీ ప్లేయర్స్, ఇంటర్నేషనల్ ఎక్స్‌పీరియన్స్ ప్లేయర్స్ వీళ్ళందరూ గనక అదే ఫార్మ్‌ని కొనసాగిస్తే, అదే రకమైనటువంటి ఆట తీరు, అదే రకమైనటువంటి ఫియర్‌లెస్ అప్రోచ్, అదే బ్రాండ్ ఆఫ్ క్రికెట్ గనక వాళ్ళు ఆడుతూ ఉంటే గనక ఖచ్చితంగా దే విల్ డెఫినెట్‌లీ మేక్ ఇట్ టు ద ప్లే ఆఫ్స్ అని అనిపిస్తుంది. ఎందుకంటే స్టార్ట్ అయితే బాగా దొరికింది. 2 ఔట్ ఆఫ్ 2 విన్స్. సో, ఈరోజు జరిగే ఆర్‌సీబీ మ్యాచ్‌లో మరి ఎవరు గెలుస్తారో చూడాలి. సో, ఇప్పటివరకైతే మరి ఆహ్, ఆహ్, మొత్తం టేబుల్‌లో మనం ఆల్మోస్ట్ బాటమ్ సన్‌రైజర్స్ నుంచి టాప్ రాజస్థాన్ వరకు కవర్ చేసాం. సో, ఈ వీక్ మొత్తంలో నిన్ను బాగా ఇంప్రెస్ చేసిన ఒక ఫారెన్ ప్లేయర్ అండ్ అలాగే నిన్ను బాగా ఇంప్రెస్ చేసిన ఒక ఇండియన్ డొమెస్టిక్ ప్లేయర్ ఐ మీన్ ఇండియా డెబ్యూ చేయని ప్లేయర్ ఎవరైనా ఉంటే జస్ట్ ఆ 2 పిక్స్ చెప్పు. దెన్ బిఫోర్ వి రాప్ ఇట్ అప్. సో, ఇండియన్ ప్లేయర్స్ అయితే టై బిట్వీన్ బధోని ఇంకా అదేంటి తిలక్ వర్మ. ఫారెన్ ప్లేయర్ అయితే నన్ను అడిగితే హెట్మయర్. హెట్మయర్ నిజంగా చాలా కష్టమైన రోల్ తను చాలా ఈజీగా చేసాడు 2 మ్యాచెస్‌లో. ఖచ్చితంగా రాహుల్. నన్నడిగితే నేను ఫస్ట్ ఓటొచ్చేసి నేను 'తిలక్ వర్మ'కేస్తాను. ఆఫ్‌కోర్స్ అనుకోవచ్చు ఏదో మన తెలుగోడు కాబట్టి కొంచెం బయాస్డ్ చూపిస్తున్నట్టుగా. బట్ స్టిల్ ఎప్పుడైతే అశ్విన్ ఆ రివర్స్ స్విప్ కొట్టాడో ఐ వాస్ కంప్లీట్‌లీ మైండ్ బ్లోయింగ్ అనమాట నిజంగా నాకైతే.
యాహ్! సో, అది నా పిక్ వచ్చేసి నేను అక్కడ 'తిలక్ వర్మ' అండ్ నెక్స్ట్ ఫారెన్ వచ్చేసి మోస్ట్ ఇంప్రెసివ్ జాస్ బట్లర్ అని చెప్తా. ఎందుకంటే ఇప్పుడు సెంచరీ కొట్టాడు కాబట్టి పిక్ చేసుకోవడం ఈజీ అని అనిపించొచ్చు. బట్ ఇప్పుడు తను ఫస్ట్ గేమ్ నుంచి అసలు ఈ జాస్ బట్లర్ జనరల్‌గా తను ఎలాంటి రకమైనటువంటి ఇప్పుడు ఫస్ట్ గేమ్‌లో కూడా ఆ నో బాల్ ఔట్ అవ్వడం అయిపోయిన తర్వాత కూడా తన ఇంటెంట్ ఏమాత్రం మార్చుకోలేదు. సేమ్ అదే రకమైనటువంటి హిట్టింగ్ ఫార్మ్‌ని కొనసాగించాడు. సో, ఇందాక చెప్పుకున్నట్టు ఆ రాజస్థాన్ వాళ్ళు 2 ఔట్ ఆఫ్ 2 విన్ అయ్యారంటే అక్కడ టాప్ ఆర్డర్‌లో జాస్ బట్లర్ పాత్ర కూడా చాలా కీలకం. సో, వీళ్ళిద్దరూ ఐ థింక్ దే ఆర్ మై పిక్స్. సో, ఓకే. సో, దట్ ఈస్ ద ర్యాప్ ఫర్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ దిస్ ఐపీఎల్. సో, ఇంకా మేము మేబీ చాలా పాయింట్స్ మిస్ చేసి ఉండొచ్చు. చాలా మెన్షన్స్ మిస్ చేసి ఉండొచ్చు. కానీ మీకు కూడా తెలుసు ఇది 10 టీమ్ ఐపీఎల్ అండ్ అలాగే కొన్ని టీమ్స్ ఒక్కొక్క వీక్‌లో 1 గేమే ఆడతాయి. ఒక్కొక్క టీమ్ 2 ఆర్ 3 గేమ్స్ ఆడతాయి. సో, ఈ రకమైనటువంటి ఇంబాలన్స్ ఉండడం వల్ల మేము మేబీ కొన్ని పాయింట్స్ మిస్ అయ్యి ఉండొచ్చు. సో, ఇంకా ఏమైనా మేము స్పెషల్‌గా మెన్షన్ చేయాల్సినయి ఏదైనా ఉండి మర్చిపోయుంటే ప్లీజ్ డూ పింగ్ అస్ ఆన్ ఇన్‌స్టా అండ్ ఆల్సో ఆన్ ట్విట్టర్. అండ్ ఇంకా మీకు ఈ వీక్‌లో కంప్లీట్‌గా మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసిన ప్లేయర్స్ ఎవరైనా ఉంటే డూ ట్యాగ్ అస్ ఆన్ ఇన్‌స్టా స్టోరీస్ అండ్ ఆల్సో ఆన్ ట్విట్టర్. సో, అది ఈ వారం ఐపీఎల్ ఫస్ట్ వీక్ సమీక్ష అయితే అక్కడితో సమాప్తం. సో, మరలా నెక్స్ట్ వీక్ మరొకసారి ఐపీఎల్ రివ్యూ తోటి మనందరం కలుసుకుందాం. అంతవరకు నా తరపు నుండి అండ్ అలాగే రాహుల్ తరపు నుండి టాటా అండ్ గుడ్ బై.